హరే కృష్ణ దండార్పణం అందరికి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे హరే कृष्ण కృష్ణ. హరే కృష్ణ. हरे అందరూ कृष्ण దండాలు. प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ అండి అందరికి. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। హరే हरे కృష్ణ. कृष्ण प्रभु जी हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे హరే कृष्ण प्रभु जी। హరే కృష్ణ దండరుణం ఉన్నది. హరే కృష్ణ అందరికి దండరుణం. అందరూ కూడా నేను సఫల ఏకాదశి ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని పాటించి ఉంటారు. అందరికి శుభాకాంక్షలు. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీత యథాతథము 2వ అధ్యాయము 20వ శ్లోకం గురించి మనం ఇక్కడ కృష్ణ భగవానుడి యొక్క సందేశాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం అండి. 2వ అధ్యాయము 20వ శ్లోకం. దయచేసి ఒకసారి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. లక్ష్మీజీ మాతాజీ గారు మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ. 2వ అధ్యాయము 20వ శ్లోకము. ముందుగా మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకొని తర్వాత చేద్దాము. దీంట్లో భాష్యం కూడా ఎక్కువ ఇచ్చారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమ ఆచార్య పాదాయ నితాయ కృపదాయినే గౌరకథా దామదాయ నగరగ్రామతారిణే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్ కృపాకరం తమహం వందే శ్రీ గురుం దినతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త వృందకి జై. నమాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. శిల ప్రభుపాద్ కి, శిల గురుదేవ్ కి, సాయి గౌర పరమానందే హరి హరి హరి. అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. హరే కృష్ణ 2వ అధ్యాయము. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ అండి దండవత్ ప్రణామం అండి. 2వ అధ్యాయము 20వ శ్లోకము. ఎవరైతే చదవాలనుకుంటున్నారో దయచేసి వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకుంటే మాకు అర్థమవుతుంది, నేను ఇస్తానండి చదవటానికి. ఓకే, ముందుగా శ్లోకాన్ని చూద్దామండి. 2వ అధ్యాయము 20వ శ్లోకము. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. శ్లోకం మరొకసారి అండి. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. న జాయతే జన్మించదు, మ్రియతే మరణించదు, వా కూడా, కదాచిత్ ఎన్నడును అంటే భూత భవిష్యత్ వర్తమానాలలో, నా కాదు, అయం ఇది, భూత్వా జన్మించి, భవిత జన్మిస్తూ, వా లేక, నా లేదు, భూయ తిరిగి జన్మించుట, అజహ పుట్టుక లేనిది, నిత్య నిత్యమైనది, శాశ్వత శాశ్వతమైనది, అయం ఇది,
పురాణ ప్రాచీనమైనది, న హన్యతే చంపబడదు, హన్యమానే చంపబడినను, శరీరే శరీరము. ఆత్మకు ఎన్నడూను జననము కాని మరణము కాని లేదు. ఆత్మ జన్మించలేదు, జన్మించదు, జన్మించబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను ఆత్మ చంపబడదు. లక్ష్మీదేవి మాతాజీ గారు శ్లోకం చదువుతారండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. అనువాదం లక్ష్మీజీ చదవండి. మాతాజీ శ్లోకం చెప్పండి. లక్ష్మీజీ మాతాజీ చదవండి శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. హరే కృష్ణ ప్రభుజీ. చదవమంటారండి హరే అనువాదం? చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఆత్మకు ఎన్నడూ జన్మ భాష్యమండి, అనువాదమా ప్రభుజీ? అనువాదం ఓన్లీ అనువాదం ఓకే. ఆత్మకు ఎన్నడూ జన్మ కాని మృత్యువు కాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడినా అది చంపబడదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. జననీ మాతాజీ గారు శ్లోకం చదవండి. ఇంకా భాష్యం చదవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళు వీడియోస్ ఆన్ చేసుకుంటే మాకు అర్థం అవుతుంది. భాష్యం చదవాలనుకునే వాళ్ళు, లేదంటే జననీ మాతాజీ గారు మీరు శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. నా జాయతే మ్రీతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ప్రతిపదార్థం భావం చదవమంటారా? చదవండి. ఆత్మకు ఎన్నడను జననము గాని మరణము గాని లేదు. ఆత్మ జన్మించలేదు, జన్మించదు, జన్మించబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ అండి. భక్తి వేదాంత భాష్యం. అణుపరిణమ అంశైన ఆత్మ భగవానుతో గుణక్యం కలిగినట్టేది. దేహముకు వలె అది మార్పు చెందదు. కొన్నిసార్లు ఆత్మ స్థిరముగా లేదా కూటస్థముగా పిలువబడును. దేహము 6 రకాలైన మార్పులకు లోనగును. అది తల్లి గర్భం నుండి జన్మించును, కొంతకాలం ఉండును, వృద్ధి చెందును, అన్యములు సృష్టించును, క్రమముగా క్షీణించును, చివరికి నశించి శాశ్వతముగా కనుమరుగును. కానీ అట్టి మార్పులకు ఆత్మ ఎన్నడను లోను కాదు. ఆత్మ జన్మించదు, కానీ అది భౌతిక దేహమును స్వీకరించట చేత దేహము జన్మించును. ఆత్మ ఎన్నడను జనన మరణములు పొందదు. జన్మించిన ప్రతిదానికి మరణము తప్పదు. ఆత్మకు జననం లేనందున భూత భవిష్యత్ వర్తమానములు కూడా దానికి ఉండవు. అది నిత్యం, శాశ్వతం, సనాతనం. అనగా ఆత్మ జననమును సూచించు చారిత్రక ఆధారము ఎక్కడనూ కనిపించదు. దేహాత్మ బుద్ధితో మనము ఆత్మ జననాదుల గురించి అన్వేషించుదము. నిత్యమైన ఆత్మ దేహము వలె ఎన్నడను వృద్ధాప్యము పొందదు. కనుకనే వృద్ధునిగా పిలువబడు వ్యక్తి కూడా తన బాల్యము లేదా యవ్వనములో కలిగి ఉత్సాహమునే కలిగి ఉండును. దేహములో మార్పులు అతనిపై ప్రభావం చూపవు. ఆత్మ వృక్షము వలె మరియు ఏ ఇతర భౌతిక వస్తువు వలె క్షీణించదు. అది ఇతర అన్యములను కూడా సృష్టించదు. నిజమునకు దేహము చేత ఉత్పన్నమైన సంతానము కూడా భిన్నజీవులే. కానీ దేహ కారణము చేత వారు ప్రత్యేక వ్యక్తికి సంతానముగా కనిపించుదురు. ఆత్మ ఉనికి చేతనే దేహం వృద్ధి చెందును. కానీ ఆత్మకు మార్పులు లేక దాని నుండి ఇతర సంతానోత్పత్తులు కానీ కలగవు. కనుక దేహమునకు కలిగే 6 మార్పులకు ఆత్మ అతీతమై ఉండును. మనము కఠోపనిషత్తులో కూడా ఇటు శ్లోకంలో చూడవచ్చు. నజాయతే మ్రియతే వా విపశ్చన్నాయం కుతశ్చన్నా బభూవా కచ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణేన హన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకముకు అర్థము గీతా శ్లోక భావముతో సమానమైన దీనిలో విపశ్చిత్ అనే పదము ప్రత్యేకంగా ప్రయోగించబడిను. అందుకు విద్వాంసుడు లేదా జ్ఞాని అని భావము. నెక్స్ట్ అక్కడి నుంచి చదవండి లక్ష్మీదేవి మాతాజీ గారు.
భాష్యం అక్కడి నుంచి చదవండి మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆత్మ జ్ఞానపూర్ణమైనది లేదా సర్వదా చైతన్యపూర్ణమైనది కనుక చైతన్యము ఆత్మ లక్షణము. ఆత్మ నిలిచి ఉండే స్థానమైన హృదయములో ఆత్మను కనుగొనలేనప్పటికీ కేవలము చైతన్యాన్ని బట్టి ఆత్మ ఉనికిని మనిషి తెలుసుకోగలుగుతాడు. ఒక్కొక్కప్పుడు మేఘాల కారణంగా లేదా వేరే ఇతర కారణంగా ఆకాశంలో మనము సూర్యుని చూడలేకపోవచ్చును, కానీ సూర్యకాంతి ఉన్నది కనుక అది పగటి సమయమని మనము తెలుసుకుంటాము. తెల్లవారుజామున ఆకాశంలో కొంత వెలుగు రాగానే సూర్యుడు వచ్చాడని మనము అర్థం చేసుకుంటాము. అదేవిధంగా అన్ని దేహాలలో మనిషే గాని పశువే గాని చైతన్యము ఉన్న కారణంగా ఆత్మ ఉనికిని మనము తెలుసుకోవచ్చును. అయినా ఈ జీవ చైతన్యము భగవత్ చైతన్యానికి భిన్నమైనది. ఎందుకంటే భగవత్ చైతన్యము భూత భవిష్యత్ వర్తమానాలలో పూర్ణ జ్ఞానముతో ఉంటుంది. కాగా వ్యక్తిగత జీవ చైతన్యము మరుపుకు గురి అవుతుంది. జీవుడు తన నిజ స్వభావాన్ని మరిచిపోయినప్పుడు శ్రీకృష్ణుని పరమోత్కృష్టమైన ఉపదేశాల నుండి విద్యను జ్ఞానోపదేశాన్ని పొందవచ్చును. కానీ శ్రీకృష్ణుడు మరుపు కలిగిన జీవాత్మ వంటి వాడు కాదు. అదైతే శ్రీకృష్ణుని భగవద్గీత ఉపదేశాలు వ్యర్థములయ్యేవి. 2 రకాల ఆత్మలు ఉన్నాయి. అవే పరమాణు ఆత్మ, అణు ఆత్మ, పరమాత్మ, విభు ఆత్మ. ఈ విషయము కఠోపనిషత్తులో 1.2.20 కూడా ఈ విధంగా ధృవపరిచినది. అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయం తమక్రతు పశ్యతి వీతశకో ధాతు ప్రసాదాన్న హిమానమాత్మనః. పరమాత్మ, అణు ఆత్మ అంటే జీవాత్మ ఇద్దరు జీవుని ఒకే హృదయములో దేహమనే ఒకే వృక్షం మీద నిలబడి ఉన్నారు. భగవదనుగ్రహం వలన సమస్తమైన భౌతిక వాంఛల నుండి శోకాల నుండి బయటపడిన వాడే ఆత్మ మహిమలను తెలుసుకోగలుగుతాడు. రాబో అధ్యాయాలలో విదితము కానున్నట్లు శ్రీకృష్ణుడే పరమాత్మకు కూడా మూలము. అర్జునుడు తన నిజ స్వభావాన్ని మరిచిపోయే అణు ఆత్మ. అందుకే శ్రీకృష్ణునిచే లేదా అతని ప్రామాణిక ప్రతినిధిచే అంటే గురువుచే జ్ఞానాన్ని పొందడము అతనికి అవసరము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ అండి, ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. మనం కొద్ది రోజులుగా ఈ యొక్క 2వ అధ్యాయం గురించి కూడా చర్చించుకుంటున్నాము. 16, 17, 18, 19 ఈ శ్లోకాల్లోనే కూడా ఆత్మ యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క దాని యొక్క స్వభావం గురించి కృష్ణుడు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విధంగా వివరిస్తున్నాడు. ముఖ్యంగా మనం చూసుకుంటే 2.16 శ్లోకంలో చెప్పారు, నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్ట్యో త్వనయో తత్వదర్శిభిః. అంటే 16 శ్లోకంలో ఏం చెప్తున్నాడు? సత్ అసత్ అనే విషయాలు చెప్తూ జీవుడు శాశ్వతము అని శాస్త్రపరంగా కృష్ణుడు స్వయంగా చెప్పాడు. అయ్యా, ఈ యొక్క సత్తు మీరందరూ సత్తు, అందువల్ల అది శాశ్వతమైందని చెప్పేసి, అంటే మనం జీవుడుగా ఈ యొక్క మనం 5 అంశాలు, భగవద్గీత 5 అంశాలు చూసుకుంటే 2వ అంశమైన జీవుడు మనం చూసుకుంటే శాశ్వతమైన వాళ్ళు అని చెప్పేసి 16 శ్లోకంలో చెప్పారన్నమాట. మరి ఈ 16, 17 శ్లోకం చెప్పారు, అవినాశి తద్విద్యేన సర్వమిదం తతం వినాశం అవ్యయస్యాశ న కచ్చిత్ కర్తుమర్హతి. ఏదైతే శరీరం అంతటా వ్యాపించినదో అది నాశనము లేదని నువ్వు ఎరుగుము, అట్టి అవినాశి అయిన ఆత్మను నశింప చేయటకు ఎవరు సమర్థుడు కాదు. అంటే ఏదైతే శాశ్వతం అని చెప్తున్నామో అది ఈ ఆత్మ మన శరీరంలో మొత్తం వ్యాపించి ఉంది, అవినాశి అని చెప్పేసి ఆ శ్లోకం కూడా సర్వవ్యాపకము, అవినాశి అనే 2 పాయింట్స్, 2 లక్షణాల గురించి మనకి ఈ యొక్క 17వ శ్లోకంలో చెప్పారు. తర్వాత 18వ శ్లోకంలో అంతవంత ఇమే దేహో నిత్యస్యుక్త శరీరణ అనాశనం అప్రమేయస తస్మాత్ యజ్ఞస్య భారత. నాశనము లేనట్టి అపారమైనటి శాశ్వతమైనటి జీవాత్మ యొక్క భౌతిక దేహం తప్పక నశించును కనుక నీవు ఓ భరత వంశులను యుద్ధం చేయు. అంటే మళ్ళీ 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 రిపీట్ చేస్తున్నాడు ఈ యొక్క ఆత్మ గురించిన విషయాల్ని రిపీట్ గా డిఫరెంట్ కోణాల నుంచి, భిన్న కోణాల నుంచి కృష్ణుడు మనకి ఆత్మ యొక్క స్వభావాన్ని మనకి తెలియజేస్తున్నాడు. మరి 19వ శ్లోకం చెప్పాడు, మరి ఎవరైతే ఈ ఆత్మ అంటే అర్జునుడు నా యొక్క బంధువులందరూ చనిపోతారు, నా మిత్రులు స్నేహితులందరూ చనిపోతారు, నేను చంపుతున్నాననే భావంతో ఉన్నాడు. కాబట్టి అక్కడ మళ్ళీ చెప్తున్నాడు, జీవుడు చంపు వాడని కానీ చంపబడు అని తెలిసిన వాడిని కానీ అజ్ఞానులు. ఎందుకంటే ఆత్మ చంపదు, చంపబడదు. అంటే ఈ ఆత్మకి ఎవరు చంపలేరు అనే విషయాన్ని, నువ్వు చంపడానికి నువ్వెవరు, చనిపోవడానికి వాళ్ళెవరు, ఈ దేహం మాత్రమే నశిస్తుంది,
నిజమైన మీ శరీరంలో ఉండే ఆత్మ గురించి విషయాన్ని అక్కడ విషయం కూలకషంగా కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. మరి ఈ ఆత్మ గురించి చెప్తూ 20వ శ్లోకంలో పూర్ణ నిర్వచనం ఇచ్చాడు స్వామి. ఈ యొక్క కంప్లీట్ నిర్వచనం ఇచ్చేసాడు అన్నమాట. ఏమన్నాడు? ఈ 17వ శ్లోకం చెప్పిన అవినాశి అంటే నాశనం లేదు అనే తత్వానికి బలమైన ఆధారాన్ని గనక అందిస్తూ 4 విషయాలు చెప్పారు ఈ యొక్క శ్లోకంలో. ఏంటి? అజము, నిత్యము, శాశ్వతము, పురాణము. ఈ యొక్క జీవుడి యొక్క ఈ పుట్టుక చావు లేదని చెప్పేసి పూర్ణ స్వరూపం, జీవుడి యొక్క స్వరూపం గురించిన విషయాన్ని మనకి ఈ శ్లోకం యొక్క ప్రకటిస్తుంది మనకి. అయితే మునుపటి యొక్క శ్లోకాలు ఆత్మతత్వాన్ని గనక చూపించినట్లయితే రకరకాల భిన్న కోణాల్లో ఈ 20వ శ్లోకం ఏం చేస్తుందంటే ఎలాంటికి మార్పు లోను కాదు అని చెప్పేసి మన జీవతత్వానికి గనక ఫైనల్ డెసిషన్ పరాకాష్ఠగా ఈ శ్లోకం చెప్పబడుతుంది అనమాట. అంటే ఇక దానికి అన్ని గుణాలని కూడా చెప్పేస్తున్నాడు స్వామి. ఈ విధంగా 4 లక్షణాలని చాలా చెప్తున్నాడు అన్నమాట. మరి ఈ 4 లక్షణాలు ఏంటి? ఒక్కొక్కసారి మనం ఒక్కటి చూసుకుందాం. ఈ 4 లక్షణాలు కానీ చూస్తూ భగవద్గీతలో ఉన్న 5 అంశాలని చాలా బలంగా ఇది నిరూపిస్తుంది అనమాట. ఒకటి అజము. అజము అంటే ఏంటి? జీవుడు ఎన్నటికీ జన్మించడు. అలాగే ఈ కాలం కూడా దీనిపైన ఆధిపత్యం చూపించదు అనమాట. దేహము కాలానికి లోబడుతుంది. ఈ కాలం యొక్క ప్రభావం వల్ల దేహం నశిస్తుంది, కానీ ఆత్మ నశించదు. ఇది అజము అని చెప్పేసి అంటే కాలానికి అతీతమైంది ఈ యొక్క జీవుడు అని చెప్పే విషయాన్ని మనకి అజం అనే పదము నిర్వచనం చూపిస్తుంది అనమాట. తర్వాత నిత్యము, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అందుకే మనకి 4వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తాడు కదా, నేను ఈ యొక్క దివ్య సందేశాన్ని మనువుకు ఉపదేశించాను, మనువు ఇక్షాకు ఉపదేశించాడంటే ఆ విధంగా పరంపర చెప్తూ ఉన్నట్టయితే. ఒక్క నిమిషం, శ్రీనివాసరావు ప్రభు దయచేసి మ్యూట్ చేసుకోండి, కొంచెం డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది. బి శ్రీనివాసరావు గారు మ్యూట్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మరి అక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క లక్షణాల గురించి వివరిస్తూ ఉన్నారు మనకి. నిత్యము, ఎప్పుడు జీవి ఉనికిలో ఉంటాడు, అది నశించిపోదు అని చెప్పేసి ఎటర్నల్, ఎప్పుడు కూడా అని చెప్పేసి మనకి ఈ యొక్క సందేశం ఉంటుందన్నమాట. మూడవది శాశ్వతం. జీవుడికి మధ్యలో విరామం అనేది ఉండదు. అది ఎల్లప్పుడూ ఒక దేహాన్ని నుంచి ఒక దేహానికి మారుతూ కర్మఫలాలు అనుభవిస్తూనే ఉంటుంది. అంటే మన యొక్క పాపము కానీ పుణ్యము కానీ ఏ ఫలితం మిగిలినా సరే మనం దాన్ని అనుభవించే తీరాలన్నమాట. మొత్తం క్లీన్ అయిపోవాలి. క్లీన్ అయిన తర్వాతనే మనం, అంటే మన యొక్క జీరో అయిన తర్వాత మనం భగవద్ధామానికి మన ప్రయాణం సాగుతుంది. కానీ మనం చేసుకున్న చర్య ప్రతిచర్యల సందర్భంగా పుణ్యం వచ్చినా పాపం వచ్చినా సరే దాన్ని మనము అనుభవించే తీరాలి. అది పాప ఫలితమైనా పుణ్య ఫలితం. పాప ఫలితాలు అయితే నరకలోకాలకి, పుణ్య ఫలితం అయితే ఉత్తమ లోకాలకి, ఈ యొక్క అన్ని లోకాలకి తిరుగుతూనే ఉండాలని చెప్పేసి ఈ దేహం, రకరకాల దేహాలు, ఒకసారి స్వర్గలోకంలో, ఒకసారి చంద్రలోకంలో, సూర్యలోకంలో, లేదా ఇతర జీవరాశిలో 84 లక్షల జీవరాశిలో తిరుగుతూనే ఉంటుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఆత్మ ట్రాన్స్ఫర్ జరుగుతూనే ఉంటుంది, కానీ ఈ యొక్క జీవి ఆత్మ ఇప్పుడు శాశ్వతం. ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే సింపుల్ గా ఇప్పుడు మనం ప్రతిరోజు వాడుతున్నాము, ఒక సెల్ ఫోన్స్ బాగా యూజ్ చేస్తున్నాం. సెల్ ఫోన్ యుగం అంటే ఏమంటారు అంటే, ఈ కలియుగ రాక్షసుడు ఎవరు అంటే, కలియుగంలో రాక్షసుడి రూపంలో, అసురుడు రూపంలో వచ్చింది ఎవరు అంటే ఈ సెల్ ఫోన్ అని చెప్తున్నారు అనమాట. ప్రతి ఇంట్లోనూ వచ్చింది ఈ సెల్ ఫోన్. మనము ఒక దేహంలా భావించినట్లయితే ఈ సెల్ ఫోన్ లో ఉండే ఈ సిమ్ కార్డ్ కానీ మెమరీ కార్డ్ కానీ మనం పెడతాము. ఇది ఆత్మలా భావించినట్లయితే కనుక ఈ సెల్ ఫోన్ ఏదైతే ఒక 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు బాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ సెల్ ఫోన్ దాని యొక్క స్థితి పాడైపోతుందో, మార్పు చెందుతుందో, అది పనికిరాదు, అప్పుడేమవుతుంది, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ సెల్ ఫోన్ ని తీసేసి మనము కొత్త సెల్ ఫోన్ కొనుక్కొని దాంట్లో సిమ్ కార్డు, మెమరీ కార్డు పెట్టుకుంటాం. అప్పుడేమవుతుంది, అది సెల్ ఫోన్ పాడైపోయింది, కానీ ఎప్పుడైతే మన యొక్క కాంటాక్ట్స్ కానీ మన యొక్క మెమరీస్ కానీ అన్ని కూడాను ఆ యొక్క సిమ్ కార్డులో లేదా మెమరీ కార్డులో ఫీడ్ అయి ఉంటాయి. వీటిని తీసుకువెళ్ళి ఇంకొక కొత్త ఫోన్లో వేయగానే మళ్ళీ అవన్నీ యాక్టివేట్ అవుతాయి అనమాట. అన్ని కూడాను మనం ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు వచ్చేస్తాయి. అట్లాగే మనము దేహాలు మారుస్తూ ఉన్నాం, రకరకాల దేహాలు. ఒకసారి పిల్లి దేహము, చెట్టు దేహము, దేవతా శరీరము, రకరకాలైన దేహాలు మారుస్తున్నాము.
ఏదైతే ఈ దేహం మార్పు లోనవుతోంది, కానీ ఆత్మ మార్పు లేదు. ఈ ఆత్మ ఎప్పుడు ఏ దేహంలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క సూక్ష్మ శరీరం లోపల ఉన్న మన మనస్సు, బుద్ధి, అహంకారం ఏదైతే ఉన్నాయో, ఈ సూక్ష్మ శరీరము మన యొక్క మెమరీస్ కానీ, మనం చేసిన కర్మలు కానీ అన్ని కూడా దాంట్లో స్టోర్ అయ్యే ఉంటాయి. ఎక్కడికి పోవు, అది నశింపు అనేది ఉండదు ఆ స్టోరేజ్. ఎన్ని అంటే ఒకవేళ ఈ యొక్క మనము కల్పాంతం జరిగినప్పటికి కూడాను, మళ్ళా కల్పం స్టార్ట్ అయిన తర్వాత రకరకాల జీవాలు సృష్టించినప్పటికీ ఆ జీవంలో ఏదైతే ఉందో తిరిగి మన మెమరీస్ అన్ని కూడా అట్లాగే స్టోర్ అయి ఉంటాయి. అందువల్ల మనము ఈ యొక్క కర్మలన్నీ కూడా తప్పించుకోవాలి అంటే కేవలం కృష్ణ భక్తి చేసుకుంటే, భక్తి యోగం ద్వారా మనం కర్మలన్నీ కూడా భగవంతుడు కల్పిస్తాం కాబట్టి మనకి జీరో కర్మ వస్తుంది అనమాట. అప్పుడు మనం భగవద్ధామానికి వెళ్ళడానికి అర్హులు అవుతాము. అందువల్ల అర్థం చేసుకోవాలి, ఇది శాశ్వతం అర్థం చేసుకోవాలి. పురాణం జీవుడు అనాది నుంచి ఉన్నప్పటికీ అది ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. ప్రకృతి యొక్క వృద్ధాప్యము, శిథిలత్వము ఈ యొక్క ఆత్మ పైన, ఆత్మస్వరూపం పైన చూపించవు. ఈ యొక్క ముఖ్యంగా 4 సందేశాలు ఏంటి? అర్జున, దేహం నశిస్తున్నప్పటికీ లోపల ఉన్న నిజమైన జీవుడు ఈ 4 మార్పులు అంటే ఏదైతే జననం ఉందో, మరణం ఉందో, వృద్ధాప్యము ఇవన్నీ లేనే లేవు అని చెప్పేసి ఇక్కడ చక్కటి భాష్యాన్ని అందిస్తున్నారు. తర్వాత మనము ఈ యొక్క భక్తితో అనుసంధానం చేసుకోవాలంటే జీవుడు తన పురాణ లక్షణాన్ని, అంటే అనాదిగా మన కృష్ణుడి యొక్క దాసులము అనే విషయం నాకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ శ్లోకాలు చదివిన తర్వాత. ఒకసారి ప్రభుపాదుల వారు బృందావనంలో ఒక లెసన్ చెప్తున్నారు. కొన్ని రోజులు, 10 రోజులుగా లెసన్ చెప్తున్నారు ఈ యొక్క భగవద్గీత మీద, ఇదే అంశం మీద చెప్తున్నప్పుడు ఇదే విషయం మీద, ఇదే శ్లోకం మీద 10 రోజులు క్లాస్ ఇచ్చారు. 10 రోజులు క్లాస్ వస్తుంటే ఒక భక్తుడు, ఆయన కొత్త ఆయన వెళ్ళేసి, ప్రభుపాద్ మీరు రకరకాల, నేను బృందావనంలో ఉన్నప్పుడు ఏదో గోపికల గురించి వీటి గురించి చెప్తా అనుకుంటున్నాము, మీరు ఆత్మ గురించి అని చెప్తున్నారు, కానీ 10 రోజులకు ఇదే విషయం చెప్తున్నారు మీరు ఎందుకనంటే, అవును ఆయన 10 రోజుల నుంచి నేను చెప్తున్నప్పటికి కూడా నీకు ఇంకా అర్థం కాలేదు, నువ్వు ఆత్మ అనే విషయము, నువ్వు ఆత్మ అనే విషయం నీకు అర్థం కాలేదు 10 రోజులు అయినప్పటికీ. అందుకనే భాష్యంలో మనకి రకరకాల 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు ఇదే విషయాన్ని నొక్కి నొక్కి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనము ఆత్మస్వరూపులం అని చెప్పేసి దాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆత్మ అంటే ఏంటి? మన స్వరూపము, భగవంతుని యొక్క నిత్య దాసులము. అప్పుడు అర్థం చేసుకొని మనం ఏం చేయాలంటే, ఈ నిత్య దాసులం కాబట్టి మనము భగవంతుని యొక్క సేవ చేయాలి అని చెప్పేసి, భక్తి సేవలో స్థిరంగా ఉండాలని చెప్పేసి, ఎప్పుడు కూడా నేను భగవంతుని యొక్క దాసుణ్ణి అని అర్థం చేసుకొని, ఎక్కడికి మనము ఈ యొక్క భౌతిక శరీరంలో మనం భక్తుడిగా ఉన్నప్పటికీ కూడాను ఒక్కోసారి అనుకోకుండా మన కుటుంబాల్లో కూడా ఒక్కోసారి అనుకోకుండా మరణాలు జరుగుతూ ఉంటాయి. అయినప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఈ దేహం శాశ్వతము, ఎటర్నల్ గా మనం ఎప్పుడు కూడా భగవంతుని అంశలే కానీ ఎక్కడికి వెళ్ళినా మనము, అందుకే చైతన్య మహాప్రభు జన్మ జన్మాంతరానిచ, ప్రతి ఏ జన్మలో ఉన్నప్పటికీ కూడా నేను నీ సేవగా ఉండాలని చెప్పేసి, నీకు సేవ చేయాలని చెప్పేసి చైతన్య మహాప్రభు చెప్తుంటాడు అనమాట. అందుకని మనము శాశ్వతమైన వాళ్ళము, కేవలము ఈ స్త్రీ పురుష దేహాలు లేదా రకరకాల దేహాలు ఉన్నప్పటికీ కూడాను మనం శాశ్వతమైన వాళ్ళని చెప్తూ, ఈ యొక్క ప్రభుపాదుల వారు మనము సేవలో ఉండాలి, అది మన కర్తవ్యం అని చెప్పే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏదైతే తర్వాత ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు, ఇక్కడ కఠోపనిషత్తు గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అలాగే ఇంకొక శ్లోకం ఏదైతే ఉందో కఠోపనిషత్తు నుంచి 12.21-20లో ఒక శ్లోకం చెప్తూ, అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మస్య జంతుర్హితో గుహాయాం తమక్రతు పశ్యతి వీత శోకోదాతు ప్రసాదాత్మహిమానత్మ. జీవాత్మ మరియు పరమాత్మ ఇరువురు దేహమనే వృక్షంపై ఒకే జీవుని హృదయమున నిలిచి ఉన్నట్టివి. ఈ యొక్క కఠోపనిషత్తు నుంచి ఇంకొక కోణాన్ని తీసుకొస్తూ మనకి ఏదైతే మన హృదయ కుహరంలో ఈ ఒక చెట్టులాగా చెప్పినట్టయితే గనక, హరే కృష్ణ, కరెంటు పోయినట్టుంది, ఒక్క నిమిషం ఉన్నాను ప్లీజ్. హరే కృష్ణ, థ్యాంక్ యూ, ఒక్క నిమిషం లైన్లో ఉన్నాడు, కరెంటు పోయినట్టుంది. ఇక్కడ ఏదైతే మనకి చెప్పబడుతుందో, ఈ వృక్షము పైన
రెండు చెట్లు ఉదాహరణ ఏదైతే ఉందో, ఈ చెట్టు పైన రెండు పక్షులు, ఒక పక్షి మనకు చెప్తోంది జీవుడు, ఒక పక్షి పరమాత్మ. మనం చేసే ప్రతి కార్యక్రమాలని, ప్రతి కార్యాలని ఆయన చూస్తూనే ఉంటాడు. అలాగే మనకి అష్టదిక్పాలక రూపంలోనూ, పగలు రాత్రి అన్ని రూపంలోనూ కూడా మన యొక్క ప్రతి చర్య ప్రతి చర్యల్ని లిఖించబడుతూనే ఉంటుంది. అలాగే ఆ ఆయన, అందుకే మనం అంటాం పరమాత్మ, కృష్ణ పరమాత్మ అంటాం. మిగతా ఏ దేవి దేవతలను కూడా పరమాత్మ అని చెప్పాం, ఒక కృష్ణుడినే కృష్ణ పరమాత్మ అనమాట. దానివల్ల ఏంటంటే ఆయన మనతో పాటే ప్రతి జన్మలోనూ వస్తున్నాడు అనమాట. మొన్న ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు, ఇంకోసారి గుర్తు చేస్తూ, ఒక మాతాజీ గారు వారు కాలం చేశారు. కాలం చేసినప్పుడు ఆ కొంతమంది వైష్ణవ గురువులు వచ్చారు. వచ్చినప్పుడు ఈ ఆత్మని ఆ ఎలా వెళ్తుంది, ఈ ప్రయాణం ఎలా కొనసాగుతుంది, ఇవన్నీ కూడా మనకి చెప్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ అనేది ఎప్పుడైతే దాని యొక్క హక్కు నిజధామానికి, శాశ్వత ధామానికి వెళ్ళే అర్హత వస్తుందో, ఈ అర్హత వచ్చినప్పుడు ఆ ఆత్మ గంట వైకుంఠ లోకాలకి లేదా గోలోక ధామానికి వెళ్ళినప్పుడు భగవంతుడు ఎంత ఆనందపడతాడంటే, ఒక పెద్ద విఐపి కనుక వస్తే ఎట్లాగైతే ఇక్కడ చేస్తారో ఆ విధంగా ఏర్పాట్లు చేస్తారంట. ఆ ఏర్పాట్లు చూసి ఆయన కన్నీరు కారుస్తారంట. మనం చాలా కాలం, ఎన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చామని చెప్పేసి, వచ్చిన తర్వాత ఈ ఆ ఏర్పాటు భగవంతుని యొక్క ప్రేమ చూసి ఆత్మ ఆశ్చర్యపోయి, జీవుడు ఆశ్చర్యపోయి, ఏంటి నేనంటే నీకు ఎంత ప్రేమ ఉందా, మరి ఎందుకు నువ్వు నన్ను ఎన్ని సంవత్సరాలు ఇక్కడ దూరంగా ఉంచావు, నన్ను ఎందుకు ఇంతకాలం వదిలేశావు అంటే, అప్పుడు చెప్తున్నాడంట స్వామి, అయ్యా నాయన, నేను నీ కోసం నేను ఎన్నిసార్లు పిలిచానో తెలుసా, నేను నీ ఆత్మరూపంలో ఉండి, నీ పరమాత్మ రూపంలో ఉండి నీకు ఎన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, నీకు ఎన్ని రకాలుగా నేను చెప్పాను, నీకు ఎన్ని ఏర్పాట్లు చేశాను, అసలు నువ్వు నా వైపే చూడబట్టలేదు. ఇప్పుడు మనం చూసాం కదా, ఏదైతే ఈ పక్షి, రెండు పక్షులు ఉన్నాయి, ఒక పక్షి తను అనుభవిస్తోంది, రెండో పక్షి యొక్క నిజ మహిమ తెలుసుకున్నట్లయితే గనక అప్పుడు అది తనే భోగించాలని అనుకోదన్నమాట. కానీ తన రెండో పక్షి వైపు చూడట్లేదు, ఆ పక్షి యొక్క మహిమ చూడట్లేదు. అందుకని ఇదేం చేసి సొంతగా తనే అనుభవించాలని చూస్తుంది అనమాట. అందుకని అక్కడ చెప్తాడు స్వామి, నువ్వు నా ఎన్ని జన్మలుగా నేను నిన్ను నా దగ్గర తీసుకురావాలని ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాను, కానీ నువ్వు నా వైపే చూడట్లేదు. అప్పుడు మరి నేను నిన్ను ఎలాగా, ఇప్పుడు మనం నీళ్ళలో కొట్టుకుపోయే వాడికి చేయి అందిస్తేనే కదా చేపట్టుకు లాగడానికి, అతను చేయి అందించకపోతే ఎలా లాగగలము? అందుకని చెప్పేసి స్వామి మనకి ఎన్నో రకరకాలుగా ప్రతి జన్మలోనూ ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు మన మానవ జీవితంలో మనకి 84 లక్షల జీవరాశుల్లో ఇతర జీవరాశులు లేని చైతన్యం మనకు ఒక్కడికే ఉంది. కానీ మనం దాని వైపు చూడటం లేదు, స్వామి వైపు చూడటం లేదు. అలాగే మనకి ఈ విధంగా సందేశాన్ని అందించడానికి స్వయంగా ఇప్పుడు చూస్తే ఈ యొక్క గోల్డెన్ యుగ చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చారు ఈ యొక్క సందేశాన్ని తీసుకొని చైతన్య మహాప్రభు రూపంలో. తర్వాత శిల ప్రభుపాదుల వారు వచ్చారు స్వయంగా, ఆయన యొక్క సేనాధిపతి భక్తుడిగా వచ్చి సందేశాన్ని తీసుకొని. అందుకని మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడు మనకన్నా ఆతృతగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డని రప్పించుకోవడానికి చాలా తొందరగా ఉంటాడు. కానీ అందుకని మనము ఈ సందేశాన్ని యథాతథంగా మనం తీసుకొని మనం ఎంత తొందరగా వెళ్ళటానికి అవకాశం ఉంటే అంత తొందరగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ శ్లోకం మనకి చెప్తుందన్నమాట. అందువల్ల ఈ అణు ఆత్మ కనుక శ్రీకృష్ణుని ద్వారా లేక అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా ఆత్మ వికాసం పొందన అవసరం ఎంతగానో కలదు. ఎందుకంటే మనము గురువు యొక్క అనుమతి లేకపోతే, గురువు యొక్క కృప లేకపోతే మనము వెళ్ళలేము. అట్లాగే భగవంతుని యొక్క ఆజ్ఞ కావాలండి. భగవంతుని ఎవరి పట్లనే దృష్టి వస్తుందో ఆ దృష్టి పడిన వ్యక్తి తన యొక్క జీవితం యొక్క స్థితే మారిపోతుందండి. అప్పుడు దాకా తిరిగిన వ్యవహారం అంతా కూడా మారిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకొని ఒక చిన్న స్టోరీ, ఒక భగవంతుడి దగ్గర కృష్ణుడు తన దగ్గర రప్పించుకోవాలంటే ఏ విధంగా రప్పించుకుంటాడని చెప్పేసి ఒక చిన్న స్టోరీ చెప్దాము. ఇప్పుడు మనం ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంది ఏంటి, భగవంతుడు శాశ్వతుడు, మనము శాశ్వతమైన వారము. అలాగే ఈ శాశ్వతమైన ఆత్మకి 4 లక్షణాలు అయితే ఉందో, అజము, నిత్యము, శాశ్వతము, పురాణము అని చెప్పేసి మనకి ఇది చెప్తాం అనమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న లాస్ట్ పాయింట్ ఉంది ఇక్కడ, అణు ఆత్మ కొరక శ్రీకృష్ణుడు లేదా అతని ప్రతినిధిని ఆధ్యాత్మిక ఆచార్యుని ద్వారా ఆత్మ వికాసం పొందవలసిన అవసరము ఎంతగానో కలదు. స్వయంగా భగవంతుడి చేత కానీ, భగవంతుని ప్రతినిధి చేత కానీ, ఆ యొక్క ప్రేరణ పొందితేనే కానీ ఆత్మకి నిజంగా నేను భగవంతుని అంశ అనే విషయాన్ని తొందరగా అర్థం కాదనమాట. ఒకసారి కర్ణాటక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉండేవాడండి. వాళ్ళు బాగా ధనవంతులు అయితే
అతను ఆ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో భగవంతుడికి ప్రేయర్ చేసుకుంటారు. ఏడుకొండల వారికి ప్రేయర్ చేసుకుంటాడు అనమాట. చేసుకుంటే మాకు సంతానం కావాలని చెప్పినప్పుడు ఇతను పుడతాడు. అందుకని ఇతని పేరు శ్రీనివాస్ అని చెప్పేసి పెట్టుకుంటారు అనమాట. పెట్టుకున్న తర్వాత ఆ విధంగా చక్కగా ఆ పెరిగి పెద్దవాడవుతాడు. అతను ఏం చేస్తారంటే రాజుగారి దగ్గర ఒక చక్కని వాళ్ళు ఈ పన్నులన్నీ వసూలు చేసి ట్యాక్స్ కట్టించేవాళ్ళు అనమాట. జమీందారులు, వీళ్ళు జమీందారులు అయినప్పటికీ కూడా ట్యాక్స్ కట్టించి రాజుగారికి అప్పచెప్తుంటారు అనమాట మొత్తం కూడాను. వీళ్ళు బాగా పలుకుబడి అన్ని ఉన్నవాళ్ళు. ఈ యొక్క ఎవరైతే ఈ శ్రీనివాస్ ఉన్నాడో ఆయన చిన్నతనం నుంచే చాలా బలశాలి, చాలా శక్తివంతుడు. పెద్దానికి గొడవలకు ముందు ఉంటాడు అనమాట. పేచీలకు పెద్దనలాగా వెళ్ళి, ఎందుకంటే వాడి తండ్రి వైపు నుంచి గొప్ప బలం ఉంది, శక్తి ఉంది, ఐశ్వర్యం ఉంది కాబట్టి వివాహం అయింది, అంతా బాగుంది. వాళ్ళ అమ్మగారు కృష్ణ భక్తురాలు అనమాట. మంచి కృష్ణ భక్తురాలు. ఎప్పుడు కూడా ఆమె భగవంతుని యొక్క చూస్తూ భగవంతుని వినోదాలు కోరుకుంది కాబట్టి ఆయన జన్మించాడు అనమాట. తర్వాత ఏమైందంటే ఒకసారి ఆ యొక్క పిల్లవాడికి, ఆ యొక్క శ్రీనివాస్కి ఒకసారి స్వామి కల్లో వస్తాడు. ఒక చిన్న బాలుడి రూపంలో వస్తాడు అనమాట. బాలుడి రూపంలో వచ్చి ఏమయ్యా, అయితే ఈ పిల్లవాడికి భగవంతుడు వచ్చే ముందు ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క, నా మాట అర్థమవుతుందండి? అర్థమవుతుంది ప్రభుజీ. అర్థమవుతుంది ప్రభుజీ, బాగానే అర్థమవుతుంది. ఎస్ ప్రభుజీ. ఓకే 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 ఆ ఈయన వీళ్ళ పొలంలో ఏమైందంటే ఒక పెద్ద నిధి దొరికిందండి. చాలా పెద్ద నిధి దొరికింది. అసలే వీళ్ళు ఐశ్వర్యవంతులు. ఈ పొలం దొరికిన తర్వాత ఇంకా గొప్ప ఐశ్వర్యవంతులు అయ్యారు. అప్పటి నుంచి ఇన్ని కనకరాజు అని పిలిచేవాళ్ళు అనమాట. కనకరాజు. మరి అసలే ఐశ్వర్యం ఉంది, ఇంకా ఐశ్వర్యం వచ్చింది. మరి జమీందారు గారి కొడుకు, మన వాడికి అడ్డు అదుపు లేదనమాట. అట్లా గొడవలు అన్నీ ఉండేవాడు అనమాట. అయితే ఒకసారి ఏమైందంటే కృష్ణుడు ఆయన యొక్క కళలో కనబడ్డాడు. ఒక చిన్న బాలుడి రూపంలో కనబడ్డాడు. కనబడి, ఏమయ్యా కనక, నువ్వు నాకు దాసుడు కావయ్యా, నా దగ్గరికి రావయ్యా, నా భక్తి చేయవయ్యా అని చెప్పాడంట. చెప్తే అప్పుడు అంట, నీ భక్తులు అంటే ఏం చేయాలి స్వామి అని చెప్పాడంట. నా ఇట్లా సరళంగా జీవించాలి, ఈ యొక్క సామాన్యమైనగా ఎన్ని ఉండకూడదు, కొన్ని స్వామి చిన్న చెప్పారంట. చెప్తే ఆయన అంట, నాకేం అవసరం స్వామి, నాకు నా తండ్రి వల్ల నాకు అన్ని లభించాయి. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, అందం ఉంది, భార్య ఉంది, అందరూ ఉన్నారు. నేనెందుకు నీకు దాసుడు కావాలి? నాకెందుకు ఎంతో మంది దాసులు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది చూస్తున్నాం కదా, కొంత డబ్బులు రాగానే, కొంత ఏదో చదువు, అందము, ఐశ్వర్యము ఏదైతే ఉన్నాయో ఇది రాగానే వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు లేరు, నేనే గొప్ప అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అన్నమాట. అలాగే ఈ యొక్క కనుక కూడా స్వామి స్వయంగా వచ్చి చెప్పినప్పటికి కూడాను ఆయన, నాకేం అవసరం అండి, నేను ఎందుకు దాసుని కావాలి అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. సరే ఓకే, మళ్ళీ భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఇంకోసారి. ఎందుకు ఎన్నోసార్లు మన ఆయన పిలుస్తూనే ఉంటాడు అన్నమాట. అయితే ఈయన ఏంటంటే వాళ్ళ తల్లి గారికి చెప్తుంటాడు, అమ్మ ఇట్లా భగవంతుడు కల్లోకి వచ్చాడంటే, అయ్యో అలా ఎందుకు చెప్పాను ఆయన, నువ్వు దాసుడు కావాలి, ఆయన కృష్ణ భక్తుడు కావడం కన్నా అదృష్టం ఏముందని చెప్తే ఆయన మాట్లాడమాట. అట్లాగా 2 సార్లు 3 సార్లు ఆయన కల్లోకి వచ్చి నా దాసుడుగా అని చెప్పేసి చెప్పినప్పటికీ ఆయన, నా వల్ల కాదు స్వామి, నేను నీ దాసుడు అయ్యి నేను ఈ విధంగా నేను ఏమి లేనట్టుగా జీవించడం నా వల్ల కాదు అని చెప్పేసి చెప్పాడనమాట. సరే అట్లా ఉందని యొక్క పరిస్థితి అని చెప్పేసి చూసినట్లయితే ఒకసారి రాజ్యసభకి తన యొక్క మొత్తం ధనాన్ని తీసుకొని, ఇవి ట్యాక్స్ మొత్తం వసూలు చేసి దాన్ని తీసుకొని వెళ్ళి రాజ్యసభ కడతానికి వెళ్తున్నాడు అనమాట. కడతానికి వెళ్తున్నప్పుడు ఏమైందంటే ఈ లోపల దొంగలు వచ్చి అటాక్ చేసి వీళ్ళతో పాటు ఉన్నదని చంపేశారు. బాగా గొడవ జరిగింది. ఈయన మంచి యుద్ధవీరుడు కాబట్టి వాళ్ళతో ఫైటింగ్ చేశాడు, కానీ వాళ్ళు బాగా బలంగా ఉన్నారు. అందరు కలిసి ఇతన్ని తుక్కు కొట్టేశారనమాట. కొట్టేసేసి ఒళ్ళు హోనం చేసి పెట్టేసేసి ఆ యొక్క పడేశారు అనమాట. పడేసిన తర్వాత దోచుకొని వెళ్ళిపోయారు. మొత్తం ఆస్తి ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ పే చేయాల్సిన మొత్తం కూడా తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన మూలుగుతూ పడిపోయి ఉన్నాడు ఆ యొక్క దాని మీద. అప్పుడు ఒక చిన్న బాలుడు వచ్చాడు. బాలుడు వచ్చి, ఏమయ్యా కనుక, ఎప్పుడైనా నువ్వు నాకు దాసుడు అవుతావా అని చెప్పి అడిగాడు. ఎవరు అయ్యా నువ్వు, నిన్ను ఎక్కడో చూసినట్టుంది, ఆయన ఆ స్థితిలో కూడా నిన్ను ఎక్కడో చూసినట్టుంది అంటే, మొన్న కల్లో కనపడ్డా కదా నీకు, నేను వచ్చాను నీ దగ్గరికి, నా యొక్క దాసుడు కావయ్యా అని చెప్పాడు. అంటే అబ్బో ఇప్పుడు నాకు ఓపిక లేదు స్వామి,
నన్ను ఒళ్ళంతా పచ్చడి పచ్చడి హోనం చేసి పెట్టేశారు, ఇక నాకు ఇప్పుడు ఓపిక లేదు స్వామి, నేను ఇప్పుడు నీకు దాసుడు కాలేనంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నేను చనిపోయిన వాళ్ళు బతికిస్తాను. ఇప్పుడు నాకు దాసుడుగా అంటే నా వల్ల కాదు సార్. అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన వాళ్ళ మధ్య పోయిన పడుకుంటావు కానీ నాకు దాసుడు కావా అంటాడు. చూస్తే మొత్తం చనిపోయిన వాళ్ళే ఆ శవాల మీద పడుకొని ఉంటాడు అనమాట. అంటే వాళ్ళు పడేస్తారు అనమాట. ఇప్పుడు నా వల్ల కాదు స్వామి అంటే ఆయన కొంచెం ఇలా నిమురుతాడు. స్వామి యొక్క ఆ చేయి తగలగానే ఆయనకి శక్తి వస్తుంది. తిరిగి లేచి తన యొక్క గృహానికి వెళ్తాడు. మరి రాజుగారికి ట్యాక్స్ అప్పచెప్పలేదు. ఖచ్చితంగా ట్యాక్స్ అప్పచెప్పతే అది కట్టాల్సిన బాధ్యత అంతా ఈయందే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి ఒకసారి ఏమైంది, మళ్ళా కొద్ది రోజుల తర్వాత అడిగాడు, ఏమయ్యా కనుక ఇప్పటికైనా నా దాసుడు అవుతావా, నువ్వు ఇంత టెన్షన్ పడుతున్నావు కదా, సమస్యలన్నీ చిటికలో తీర్చేస్తానని చెప్పేసి. లేదండి నాకేం అవసరం, నా సమస్యలు తీర్చడానికి నా తల్లిదండ్రులు ఉన్నారు, ఆ నా సమస్యలు తీర్చడానికి నా భార్య ఉంది అని చెప్పేసి ఆయన చెప్పాడు అన్నమాట. చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఆ చెప్పిన వారం రోజులకి వాళ్ళ తండ్రి గారు హఠాత్తుగా చనిపోయారు అనమాట. షాక్, పెద్ద షాక్ జీవితంలో. అన్ని ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి, మరి రాజుగారు ట్యాక్స్ కట్టాలి, ఎలా అనుకు మా నాన్నగారు అన్ని తీరుస్తున్న సమయంలో సడన్ గా తండ్రి గారు చనిపోయారు. కరెక్ట్ 15 రోజులకి ఆయన కుదురుకొని కొద్ది కోలుకునే లోపల మళ్ళా తల్లిగారు కూడా చనిపోయారు. తల్లిగారు కూడా చనిపోయింది. ఆ తర్వాత ఆ ఇంకా కొద్ది రోజులకి, ఇంకొక నెల రోజులు కూడా సడన్ గా వాళ్ళ వైఫ్ కూడా చనిపోయింది. ఒక్క నెల రోజుల్లోనే, నెల 15 రోజుల్లోనే మొత్తము లైఫ్ మొత్తం తిరిగిపోయింది. గంగరా మొత్తం ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయింది కూడా అర్థం కాలేదన్నమాట. ఆయన చాలా వైరాగ్యం వచ్చేసింది, ఆయన పూర్తి వైరాగ్యం వచ్చేసింది అనమాట. వైరాగ్యం వచ్చిన తర్వాత ఆయన రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు కానీ, ట్యాక్స్ కడతానికి వెళ్ళాడు కానీ, డబ్బులను ఏర్పాటు చేసుకున్నాడు కానీ మనసు ఏదో ఆందోళనగానే ఉంది కొంచెం. ఏదైతే ఒకేసారి జీవితంలో 3 సంఘటనలు జరగడం వల్ల ఆయన చాలా నిరాశకు గురయ్యాడు. రాజుగారు అన్నాడు, పర్వాలేదు, నువ్వు ట్యాక్స్ అర్జెంట్ ఏం లేదు, తర్వాత కట్టాల్సిన అవసరం లేదు, ఇంకా నీకేం కావాలంటే డబ్బులను నేను ఇస్తాను, తీసుకువెళ్ళి నీ యొక్క మొత్తం సరి చేసుకో అని చెప్పినట్టయితే ఆయనకి ఇష్టం లేదు ఇంకా. ఎందుకంటే చాలా ప్రేమించే తండ్రి లేడు, తల్లి లేదు, తర్వాత భార్య లేదు, అన్ని లేదనమాట. ఇంకా ఆయన కొద్దిగా వైరాగ్యం వచ్చింది. కొద్దిగా వైరాగ్యం వచ్చి, సరే స్వామి రాజుగారు నాకు ఇప్పుడే వద్దులేండి, నేను అవసరం చెప్తాను చెప్పేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మళ్ళా ఎప్పుడైతే ఆయన తన ఇంటికి వచ్చాడో ఆ యొక్క ఆ తన యొక్క జీవితాన్ని నిస్సారంగా గడుపుతున్నప్పుడు స్వామి మళ్ళా కల్లోకి వచ్చాడు. ఏమయ్యా కనుక ఇప్పుడైనా నువ్వు నా దాసుడు అవుతావా అంటే, స్వామి ఒక్కసారి ఒక జీవుడి మీద దృష్టి పడితే తన భక్తుడు చేసుకోవడానికి ఈ విధంగానే ఏర్పాటు చేస్తాడు. అంటే ఒక ఆత్మని తన దగ్గర రప్పించుకోవాలి అనుకుంటే స్వామి ఆత్మకి తన దగ్గర రప్పించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడనమాట. ఎప్పుడైతే ఈ విధంగా చేసిన తర్వాత ఆయన అన్నాడు, కనుక ఎందుకయ్యా నా మీద ఇంత పట్టుదల నీకు, నేను భక్తి చేస్తున్నా కదా, ఏదో విధంగా భక్తి చేస్తూనే ఉన్నా కదా నేను, మరి నన్ను రప్పించడానికి నువ్వు ఎందుకు ఇన్ని తిప్పలు పడుతున్నావు. అందుకని భగవంతుడి యొక్క కార్యాచరణ అర్థం చేసుకోవటం మనకి చాలా కష్టంగా ఉంటుందండి. ఒక్కొక్కసారి మనం ఊహించలేని ఎన్నో మన జీవితంలో జరుగుతాయి, ఎన్నో సంఘటనలు మన జీవితంలో జరుగుతాయి అన్నమాట. ఆ విధంగా కనకరాజు జీవితంలో సడన్ గా ఎన్నో మార్పులు జరిగినాయి. ఆయన చెప్పాడు, నా మీద ఎందుకు నీకు ఇంత పట్టుదల, నీ భక్తి చేస్తున్నావు కదా, ఇప్పుడు నీకేం చేయాలి, నేను భక్తుడిని కావాలి, నీ దాసుడిని కావాలి, అంతే కదా. ఇప్పుడు నా దగ్గర నుంచి అందరూ లాగేసావు కదా, సరే ఇంత బలవంతంగా నేను ఎందుకు, ఎట్లాగో లాగేసుకుంటున్నావు, నీ దాసుడు కాదు తప్పదు నాకు అర్థమైపోయింది, సరే నీ దాసుని అయిపోతాను, ఇంకా నీ దాసుని ఇవాళ నుంచి నీ దాసుని ఏం చేయమంటావు చెప్పు, ఇప్పుడు నేనేం చేయమంటావు చెప్పు అని చెప్పేసి చెప్తానమాట. అప్పుడు ఆయన చెప్తాడనమాట, కృష్ణుడు నవ్వుకుంటూ, ఫలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ వ్యాసతీర్థులు అని చెప్పేసి ఉంటారు, ఆయన దగ్గర శిష్యరకం చెయ్యి, ఆయనకి గురువుగా నువ్వు స్వీకరించు అని చెప్తారన్నమాట. ఆయన చాలా దూరం ప్రయాణించి ఆ యొక్క వ్యాసతీర్థుల దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఫలానా కనక వచ్చాను, కనుక దయచేసి నన్ను నీ యొక్క శిష్యుడిగా స్వీకరించండి అంటే, ఏ కనక, ఎక్కడి నుంచి వచ్చావు, ఫలానా ప్రాంతం అంటే, ఓ అక్కడ కనకరాజు అని ఒక ఆయన ఉంటాడు, ఆయనే నువ్వు అంటాడన్నమాట. అబ్బో ఇప్పుడు ఆ రోజులన్నీ పోయినాయండి, అప్పుడు కనకరాజుని, నా మొత్తం ఎటు పోయిందో తెలియదు, ఇప్పుడు నేను ఓన్లీ దాసుడినండి, నేను మీ దాసుడిగా రమ్మని చెప్పి నాకు ఇన్స్ట్రక్షన్ వచ్చింది, అందుకని దయచేసి నన్ను మీరు స్వీకరించండి అంటే, అయ్యా మీకు నేనేం చెప్తానంటే, వీళ్ళు ఏం చేస్తారంటే గోవుల్ని బాగా మేపుతారన్నమాట. ఈ రాజు ఈయన గోవులు చాలా పెద్ద సంపద ఉండేది, అందుకని మీకు మేమే విద్య నేర్పిస్తాము, మీకు మా దగ్గర నుంచి చేస్తావు నువ్వు పని, నీకు మంత్రం నేనే ఉపదేశిస్తాను, ఒకే ఒక మంత్రం, దున్నపోతు మంత్రం
చెప్పుకో అని చెప్పాడు అన్నమాట. అంటే గురువు గారి వాక్కు మీద మనకు పూర్తి విశ్వాసం ఉండాలండి. గురువు గారు ఆధ్యాత్మిక గురు పరంపరలో ఉన్న వ్యక్తి ఏది చెప్తున్నాడో మనం దాని మాట పైన పూర్తి నిబద్ధత, ఎటువంటి అనుమానం లేకుండా ఏం చెప్తే అది మనం చేయాలండి. ఏదైతే మరి భగవంతుడి సందేశం తీసుకున్న తర్వాత గురువు ఏది చెప్పాడో ఆ మంత్రాన్ని ఆయన దున్నపోతు మంత్రాన్ని చెప్తూ ఉన్నాడు. దున్నపోతు అని ప్రతిరోజు ఆ దున్నపోతు మంత్రాన్ని స్మరిస్తున్నాడు అన్నమాట. ఆ విధంగా స్మరిస్తుంటే ఒక రోజు యమధర్మరాజు యొక్క దున్నపోతు వచ్చింది. ఆయన స్వయంగా చాలా భీకరంగా, చాలా పెద్దగా ఉందన్నమాట. అనగానే ఆయన ఆశ్చర్యపోయాడు అన్నమాట. ఈ యొక్క దున్నపోతుంది నన్ను ఇంతవరకు ఎవరు తలుచుకోలేదు, ఎవరు నన్ను స్మరించలేదు, కానీ నువ్వు స్మరించావు, నీ చెప్పు నీకేం కావాలి చెప్పు అని చెప్పేసి ఆ యమరాజు యొక్క దున్నపోతు అది వచ్చిందన్నమాట. అయ్యి నాకు తెలియదండి, నా గురువు గారు చెప్పారు, నా గురువు గారు ఏం చెప్తే ఆ సేవలో నువ్వు చెద్దు అని చెప్తే ఆ యొక్క గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా గురుగారు మీరు మంత్రం చెప్పమన్నారు, నేను మంత్రం చెప్పించాను, ఇది యమలోకం నుంచి వచ్చిందంట. మరి ఆ దున్నపోతు అనేది ఆ గురువు గారికి కనబడట్లేదు, కానీ ఇతనికి అర్థమైంది, సాక్షాత్కారమైంది, అతని యొక్క నా మంత్ర ప్రభావం చాలా త్రికరణ శుద్ధిగా చేశాడు ఈ వ్యక్తి అని చెప్పేసి ఆయన, ఎందుకంటే ఆ మంత్రం యొక్క ప్రభావం తెలుసు కాబట్టి, అది ఏదైనా గురువు యొక్క ఫలితం తెలుసు కాబట్టి ఆయన ఈ యొక్క ఏదైతే వచ్చిందో ఇది దైవ నిర్ణయం అనుకోని దీన్ని వృధా పోనీయకూడదని చెప్పేసి ఆయన ఏమనుకున్నాడంటే తిరుమలకు వెళ్ళటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మార్గము చాలా రాళ్ళు రప్పలతో చాలా కఠినంగా ఉంది, దీన్ని ఎలాగైనా సరే సరిచేయాలి అని చెప్పేసి ఆ దున్నపోతుకు చెప్పారు. ఆ యొక్క యమధర్మరాజు దున్నపోతుకి, దయచేసి నేను తిరుమల వెళ్ళటానికి ఈ కొండరాళ్ళన్నీ అడ్డంగా ఉన్నాయి, దాన్ని తొలగించగలవా నువ్వు అని చెప్తే, అది నాకు పెద్ద విషయం కాదు, చాలా చిన్న విషయం అని చెప్పేసి ఆ మార్గాల్లో ఉన్న రాళ్ళన్నీ అది పక్కకు నెట్టేసేసి పొడి చేసేసింది. ఆ విధంగా తిరుమలకు వెళ్ళటానికి మార్గము చక్కగా ఏర్పాటైంది అనమాట. ఆ విధంగా భక్తులందరూ కూడా తిరుమలకి చాలా షార్ట్ కట్ లో ఆ ప్రాంతం నుంచి తిరుమలకు వెళ్ళటానికి ఏర్పాటైంది. ఆ రోజు నుంచి గురువు గారు ఇతన్ని ఎంతో ప్రేమించేవాడు, చాలా చక్కగా ప్రేమించి అంతరంగ శిష్యుడు అయిపోయాడు. అప్పటి నుంచి ఎంతో మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఆయనకి వ్యాసదుల వారికి తర్వాత ఆయనకి చక్కగా దీక్షానామం ఇచ్చారు, కనకదాసు అని చెప్పేసి ఒక చక్కటి ఆధ్యాత్మిక నామాన్ని ఇచ్చాడు. ఎంతో చక్కగా గురువు అందుకే ఇక్కడ చెప్పారు చూసారా, శ్రీకృష్ణుడు ద్వారా లేదా అతని ప్రతినిధి ఆధ్యాత్మిక ద్వారా ఆత్మ వికాసం పొందవలసిన అవసరం ఎంతగానో కలదు. భగవంతుడు మనకు సందేశాన్ని అందిస్తాడు, ఒకసారి ఆయనే అందిస్తాడు, ఒకసారి ఆయన ప్రతినిధిని అందిస్తాడు. ఇప్పుడు మన జీవితాలు ప్రపాద వారు అందించినట్టుగా ఎప్పుడైతే ఇక ఈ కనకదాసు జీవితంలోకి గురువు లభించాడో తన యొక్క పూర్తిగా తన జీవితాన్ని గురువుకి అర్పించాడు. గురువు ఏం చెప్తే అదే చేస్తూ చక్కగా ఈ యొక్క భగవంతుడికి అందిస్తాడు. అయితే కృష్ణుడు నన్ను దాసుడుగా కమ్మన్నప్పుడు ఒక కండిషన్ పెట్టాడు కనకదాసు. ఏంటంటే నేను పిలిస్తే నాకు అప్పుడు నువ్వు కనపడాలి అని చెప్పాడు. సరే కనపడతానని చెప్పాడు అనమాట. అర్థమవుతుందండి స్టోరీ? అన్నా కన్ఫ్యూజ్ గా ఉంది అన్న? అర్థమవుతుంది ప్రభుజీ. ఓకే. ఎప్పుడైతే కృష్ణుడు చెప్పాడు, కృష్ణుడికి ఆయన కండిషన్ పెట్టాడు, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నువ్వు నాకు కనబడాలి అని. ఓకే సరే అయిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈ శిష్యుల మధ్య కొద్దిగా అసూయ వచ్చిందనమాట. ఎప్పుడు చూసిన నిన్నగాకమని వచ్చాడు, ఈ యొక్క శిష్యుడిని పట్టించుకున్నాడు, ఈయనకి అన్ని పనులు చెప్తున్నాడు అని చెప్పి ఇతన్ని అనవసరంగా పెద్దోళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి శిష్యులందరూ కలిసి గురువు గారికి కంప్లైంట్ చేశారనమాట. మీరు అనవసరంగా ఇతనికి పెద్దపీట వేస్తున్నారు, మీరు పెద్ద భగవంతుడు కనబడతాడు అని చెప్పి చెప్తారు కదా, మరి భగవంతుడు మాకు చూపించమని చెప్పేసి చెప్తారనమాట. అంటే వాళ్ళు ఎంతో కాలం నుంచి శిష్యరికం చేస్తున్నారు కానీ గురువు యొక్క వాక్కు పైన విశ్వాసం లేదనమాట. అందుకే గురువు వాక్కు పైన మనకి సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి. గురువు ఎట్లా చెప్తే అట్లా మనం చేయాలి. ఒక ప్రామాణిక గురువు ఇప్పుడు కూడా భగవంతుని యొక్క సందేశాన్ని అందిస్తాడు మనకి. అందువల్ల ఏం చెప్తే మనకి ఇష్టం లేకపోయినా సరే మనం చేయాల్సిందే. అందువల్ల ఆయన సరే గురువు గారు తెలుసు ఈయన శుద్ధ భక్తుడు, భగవత్ సాక్షాత్కారం పొందాడు, భగవంతుని నా దగ్గర చేస్తున్నాడు, వీళ్ళకి ఆ యొక్క సరైన గుణపాఠం నేర్పించాలి వీళ్ళకి కూడా అని చెప్పేసి ఆ కనకదాసు దగ్గరికి వెళ్ళి, అయ్యా కనక, మరి వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తున్నారు, నువ్వంట భగవంతుని ఒకసారి పిలుస్తావా అంటే, సరే నేను రేపు మాట్లాడి చెప్తానండి అని చెప్తాను అనమాట. అప్పుడు వీళ్ళందరూ అనుకుంటారు, అబ్బో పెద్ద మాట్లాడతారంటే ప్రతిరోజు భగవంతుడికి కనబడుతున్నట్టుగా ఎంత బిల్డప్పిస్తున్నాడో ఈ అబ్బాయి అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఒకసారి శీల ప్రభుపాద వారు శ్రీ విగ్రహాల ముందు కూర్చొని భగవంతునితో ఆయన సంభాషిస్తుంటే కొంతమంది భక్తులు అడిగారంట, ఏంటి స్వామి మాట్లాడుతున్నారు ప్రభుపాద అంటే, నేను భగవంతుడితో అంటే, ఏంటి నిజంగా భగవంతుడితో మాట్లాడుతున్నా అంటే ప్రభుపాద చెప్పారు, ఎందుకంత కష్టంగా మాట్లాడుతున్నావు నువ్వు, అదేమంత కఠినమైన విషయం కాదే,
ఆయన మన శ్రీమూర్తులు, ఆయన స్వయంగా మన ముందు ఉన్న అత్యారూపంలో ఉన్నారు ఆయన. ఏ యథామాం ప్రపంచంతే తాం సదైవ భజామ్యహం. మనం శ్రీమూర్తులు ఉన్నారని చెప్పే కదా మనం ఆహారం పెడుతున్నాము, ప్రసాదం పెడుతున్నాము, అలంకరణ చేస్తున్నాము. స్వయంగా వాళ్ళు ఉన్నారు. ఆ యొక్క రూపంలోకి చెక్క రూపంలో కానీ విగ్రహ రూపంలో కానీ దాంట్లో వారిని మనం ప్రతిష్ఠించాము, వారిని ఆహ్వానించాము. వారు ఉన్నారు, వారు ఉన్నారని చెప్పి మీరు మాట్లాడండి, మీతో మాట్లాడతారు ఆయన అని చెప్పేసి ప్రపద్ వారు చెప్పారు. స్వయంగా వాళ్ళు శ్రీమూర్తులయ్యా, వారితో అంత పెద్ద కష్టమైన విషయం కాదు అదేమి, కాకపోతే మీరు దాన్ని గుర్తించడం లేదు అని చెప్పేసి చెప్పారన్నమాట. ఆ విధంగా మరి ఈ వీళ్ళందరూ కూడా వాళ్ళు గుర్తించడం లేదు. మరి ఈయన చెప్పారు, స్వామి మాట్లాడి చెప్తాను. ఈయన చెప్పాడు, సరే స్వామి రేపు వస్తానన్నాడండి, రేపు ఏర్పాటు చేయండి అని చెప్పి మరి స్వామికి రావడానికి ఏం చేశారు, అందరిని పిలిచారు. రకరకాలైన తినుబండారాలు, వందల రకాల తినుబండాలు తయారు చేశారు. గురుగారి ఆజ్ఞ మేరకు, వాళ్ళకి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా గురుగారి ఆజ్ఞ మేరకు చేశారు అనమాట. చెప్పిన తర్వాత మనం అనుకుంటాము ఎప్పుడు కూడాను మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటాము. కానీ భగవంతుడు మనలాగే రావాలని రూలేం లేదు. ఆయన రకరకాల లీలలు చేస్తుంటాడు అనమాట. అయితే ఈ అందరూ వచ్చి ఏర్పాటు చేసిన తర్వాత ఏమైందంటే, చక్కగా భగవంతుడు ఒక శునక రూపంలో వచ్చాడనమాట. ఒక శునకం మాదిరిగా వాళ్ళని టెస్ట్ చేయడానికి వచ్చేసేసి ఏం చేశారంటే ఈ ఆహార పదార్థాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేదానికి ఈ శిష్యులు అందరూ ఏం చేశారంటే కర్రలు తీసుకొని ఆ శునకాన్ని బాగా కొట్టారన్నమాట. కొడతానికి ప్రయత్నం చేశారు. అది దెబ్బలు తగిలేట్టు కొట్టేది శునకం బయటికి నెట్టేశారన్నమాట. దాని నుంచి వచ్చిన తర్వాత చూస్తే మరి భగవంతుడు ఏమి రాలేదు. వచ్చిన తర్వాత రోజు మరి నేను చూసావా భగవంతుడు అని చెప్పారు. భగవంతుడు రాలేదని చెప్పిన తర్వాత ఈయన పిలిచాడు స్వామిని. ఏమయ్యా స్వామి, నా దగ్గరికి వస్తానన్నావు, వాళ్ళందరూ ఏర్పాట్లు చేశారు అంటే నేను వచ్చాను, కానీ నన్ను కొట్టి పంపించావు కదా అంటే నేనేమని కొట్టాను స్వామి అంటే, లేదు నువ్వు మనసులో పెట్టుకున్నావు ఇదంతా కూడాను, ఆ రోజు దొంగల చేత నేను కొట్టించానని చెప్పేసి నన్ను ఈ శునక రూపంలో వస్తే నన్ను కొట్టి పంపించావు, నువ్వు కావాలని కొట్టించావు, నేను ఎంతకెంత నేను మళ్ళా నేను కొట్టిస్తానని చెప్పేసి స్వామి జోక్ చేస్తాడు అనమాట. ఆ భగవంతుని భక్తుల మధ్య ఆ ప్రేమ సంబంధం ఉంటుంది. మరి ఆయన చెప్పాడయ్యా ఇట్లా శునక రూపంలో వచ్చారంట, మనం కొట్టేశాము, మళ్ళీ రేపు వస్తానని చెప్తే తర్వాత రోజు కూడా ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ ఆయన సర్పరూపంలో వస్తాడు. సర్పరూపంలో వచ్చిన తర్వాత ఈ సర్పరూపంలో కూడా వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తారు అనమాట. ఈ విధంగా గందరగోళం జరుగుతూ ఉంటే ఈ శిష్యులకి వీళ్ళకి మధ్య అనుసంధానం లేదు. అప్పుడు ఈయన చెప్పారు, గురువు గారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండమాక, ఇంకా వీళ్ళు ఎప్పుడైనా సరే ఏ ప్రయత్నం చేయొచ్చు, నీ మీద హత్యా ప్రయత్నం కూడా చేయొచ్చు, అందువల్ల నువ్వు ఇక్కడ ఉండడానికి వద్దు, ఇక్కడ నువ్వు వెంటనే తిరుమల వెళ్ళిపో, తిరుమల వెళ్ళి అక్కడ నువ్వు స్వామివారి యొక్క సేవ కైంకర్యంలో పాల్గొని చెప్పాడు. మరి స్వామివారు కూడా అన్నాడు, నువ్వు తిరుమలకు రా, అక్కడ నా కళ్యాణం జరుగుతుంది, నా కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందంటే అక్కడ నాకు ఎవరితో వాళ్ళు స్వామి అంటే నువ్వు రా, నీకు నేను ఏర్పాట్లు చేస్తాను, నువ్వు వస్తానికి, నువ్వు రాగానే నిన్ను గుర్తుపడతారు, నీకు అన్ని ఏర్పాట్లు చేస్తారు పో అని చెప్పేసి చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత ఆయన తిరుమల బయలుదేరాడు కాలినడక. ఏదైతే ముందు దున్నపోతూ మొత్తం రోడ్డు మొత్తం క్లియర్ చేసిందో ఆ రోడ్డు మార్గంలో భగవన్ నామస్మరణ చేస్తూ హరే కృష్ణ మహామంత్రం జపించుకుంటూ ఆయన ఈ యొక్క తిరుమలకు వెళ్ళాడు. తిరుమలకు వెళ్ళిన తర్వాత ఆయన చాలా ఆకలి వేస్తుంది, ఎవరు గుర్తుపట్టలేదు. అయితే భగవంతుడు ఏం చేశారంటే ఒక వ్యక్తికి చెప్పాడు, పలానా నా భక్తుడు వస్తాడు, అతనికి ఏర్పాట్లు చేయమని చెప్పాడు. కానీ ఆయన అనుకుంటాడు, ఓ భగవంతుడు భక్తుడు అంటే ఆయన గొప్ప ఐశ్వర్యంతో ఉంటాడు కాబోలు అని చెప్పేసి రకరకాలుగా ఆయన చూస్తుంటే ఐశ్వర్యం తగ్గ వ్యక్తి ఎవరు రాలేదు. ఈయన చాలా సాదాసీతంగా, ఎప్పుడైతే ఇంతకుముందు ఐశ్వర్యంతో రాజులాగా ఉండే వ్యక్తి, ఎప్పుడైతే మనం భక్తి మార్గంలోకి వచ్చేస్తాం మన యొక్క వస్త్రధారణ అంతా చాలా సరళంగా ఉంటుంది, ఒంటి మీద బంగారం కూడా పెట్టుకోము. ఆ విధంగా చాలా సరళంగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఈ వస్తూ ఉంటాడు. తిరుమల వచ్చేస్తాడు. ఆ వచ్చేకల్లా సాయంత్రం అయిపోతుంది, కటికచ్చి అప్పుడు 6 చీకబడిపోతుంది. ఎవరు ఉండకపోతే బాగా ఆకలేస్తుంది, విపరీతంగా ఆకలేస్తుంది. ఆకలేస్తున్నప్పుడు స్వామిని నిందిస్తూ కోపంగా ఒక కీర్తన పాడతాడు అనమాట. పాడుతూ నన్ను రమ్మని చెప్పావు, నా దగ్గర నుంచి అన్ని లాక్కున్నావు, ఇక్కడికి వస్తే నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, ఇదే నన్ను పిలిచే పద్ధతి అని చెప్పేసి ఆవేదనతో ఆకలితోటి పాడతాడనమాట. పాడిన తర్వాత అప్పటికే మందిరం క్లోజ్ చేస్తారు. తిరుమలలో తొందరగా క్లోజ్ చేసేవాళ్ళు కదా ఆ రోజుల్లో. తర్వాత ఏమైందంటే అక్కడ మందిరం దగ్గరే ఎదురుగా ఉన్న ఆ ధ్వజస్తంభం దగ్గర పడుకుంటాడు. బాగా చలిగా ఉంది, ప్రతి చలి, ఆశ్రయం లేదు, ఆకలి వేస్తోంది. అక్కడ ఆయన కీర్తన చేస్తూ ఉన్నాడు అన్నమాట, స్వామివారి కీర్తన చేస్తూ ఉన్నాడు అన్నమాట. చేస్తుంటే ఆ ఆలయ పూజ చేస్తారు ఎవరైతే వాచ్మెన్ ఉన్నాడో ఆయన వచ్చాడు. వచ్చి ఏమైనా ఆయన ఏదో భక్తులందరూ వెళ్ళిపోయారంటే, నేను ఇప్పుడు వచ్చాను, నాకు ఇక్కడ ఆశ్రయం లేదంటే, ఒక పని చెయ్యి, నేను నీకు ఏం లేదన్నావు కదా, నీకు చక్కటి ప్రసాదం పెడతాను, ఈ టెంపుల్ కట్టేసే ముందు అయ్యవార్లు నాకు ప్రతిరోజు ప్రసాదం ఇస్తారు, ఈ రోజు నీకు ప్రసాదం ఏర్పాటు చేస్తానని చెప్పేసి అప్పుడు దాకా ఆకలితో మలమల మాడిపోతున్నాడు.
అటువంటి వ్యక్తికి చక్కటి ప్రసాదం వచ్చిందండి. ఎంత మంచి ప్రసాదం, భగవంతుని యొక్క రాజయోగ ప్రసాదం. సాయంత్రం పూట ఆ యొక్క ఉకులమాత యొక్క చేతి మీదుగా వండి ఆ దివ్యమైన ప్రసాదం, శ్రీనివాసుడి ప్రసాదం వచ్చింది. ఆ చీకటిగా ఉంది, ఆ పాత్రలో ఏం తెలియట్లేదు ఆయనకి. చక్కగా అప్పుడు దాకా ఆకలితో ఉన్నది, కడుపు నిండా ప్రసాదం దొరికింది. ప్రసాదం తిన్న తర్వాత ఏంది, ఒక సేవకుడికి ఇంత అద్భుతమైన ప్రసాదం అందిస్తారా మీరు అని చెప్పేసి ఆయన ఆశ్చర్యపోతూ రకరకాలైన ఆహార పదార్థాలన్నీ తిన్నాడు. తినిన తర్వాత ఆయన ఒక దుప్పటి, మంచి దుప్పటి ఇచ్చాడు. పడుకో, రేపు పొద్దున్న నేను వస్తాను, నీ దగ్గర తీసుకువెళ్తానని చెప్పేసి ఆ యొక్క వాచ్మెన్ చెప్పేసేసి, ఆ వాచ్మెన్ ఏదో కనబడతలేదు, చీకట్లోనే ఉన్నాడు. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తెల్లవారుజామున ఈ యొక్క మంగళహారతి సమయంలో ఈ తలుపులు తీశారు. తలుపులు తీసిన తర్వాత చూస్తే ఏముంది, ఆ స్వామివారి యొక్క బంగారు పాత్రలు లేవు, స్వామివారి ఒంటి మీద వస్త్రం లేదు. అయ్యో దొంగలు పడ్డారు, ఇంకేముంది, ఏదో జరిగిపోయింది, ఎవరో రాత్రి క్లోజ్ చేసేటప్పుడు అన్ని ఉన్నాయి, ఇప్పుడు లేవు, దొంగలు పడ్డారు, ఎక్కువ దూరం పోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి వెంటనే ఆ దీపాల వెలుతురులతోటి చక్కగా వెతుక్కుంటూ వస్తున్నారు. కొద్ది దూరం రాగానే ఆ యొక్క మందిరానికి ఎదురుగానే ధ్వజస్తంభం దగ్గర ఆ యొక్క ఈ కనకదాస్ పడుకొని ఉన్నాడు, దుప్పటి కప్పుకొని ఉన్నాడు. స్వామివారిది చూస్తే స్వామివారి ఒంటి పైన ఉండే తగతగలాడే ఆ మేల్చాటు వస్త్రం ఏదైతే ఉందో మెరుస్తూ ఉంది చీకట్లో. ఆ బంగారు పాత్రలన్నీ కూడా అక్కడే ఉన్నాయి అన్నమాట. పడుకోగానే వెంటనే ఇగో దొంగ ఇక్కడ దొరికాడు అని చెప్పేసి ఉన్నాడని చెప్పేసి కర్రలు తీసుకొని కొట్టడం మొదలుపెట్టారు. అక్కడ ఎక్కడ పారిపోకుండా అని చెప్పేసి ఒళ్ళు హోనం అయిపోయింది ఆ కనకదాస్కి. అప్పుడు ఆ కనకదాసు లెగిసి ఒక కీర్తన చేస్తాడు. ఒక అద్భుతమైన కీర్తన ఉంటుంది, చాలా అద్భుతమైన కీర్తన ఉంటుంది. ఆ కీర్తనలో ఏమంటాడంటే, ఓ స్వామి, నా మీద నీకు ఎందుకు అంత కోపము, నా మీద ఎందుకు ఇంత ప్రేమ, కోపము ప్రేమ ఉన్నాయి. ఈ ప్రేమతోటి నన్ను నా యొక్క బంధువులు దూరం చేశావు, నా స్నేహితులు దూరం చేశావు, నా ధనాన్ని దూరం చేశావు, అన్ని దూరం చేశావు అని చెప్పేసి, అయినా సరే నన్ను నువ్వు ఇంత ప్రేమగా చూస్తున్నావు, నన్ను కొట్టించావు, మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చి తిరుమల తీసుకొచ్చి నువ్వు రమ్మంటే వచ్చా, నన్ను నువ్వు అనవసరంగా కొట్టించావు అని చెప్పేసి, ఆ రోజు నాకు చెప్పావు కదా మందిరంలో కుక్క రూపంలో వస్తే కొట్టించారని చెప్పి, దానికి ప్రతిఫలంగా రోజు చెప్పావు కదా నన్ను మళ్ళా కొడతావని చెప్పేసి, అందుకని నా చర్యగా ఇది మళ్ళీ నన్ను కొట్టించావా అని చెప్పేసి ఆయన దుఃఖంతో, కోపంతో రకరకాలుగా స్వామిని ఫస్ట్ నిందిస్తూ పాడాడు. ఆ నింద కూడా ఏంటంటే పూర్తి నింద కాదు, ఒక రకమైన పిల్లవాడు కనుక తల్లి మీద కోపం చూపిస్తాడు కదా, ఆ విధంగా కోపం చూపిస్తూ ఆయన పాడాడు. ఆ తర్వాత మళ్ళా ప్రేమతోటి, మళ్ళా ఆనందంతో కూడా పాడుతూ, ఏం చేసినా సరే నీ ఇష్టము, నేను నీ యొక్క ఆత్మని, నీ యొక్క అంశని, నీ యొక్క సేవకుణ్ణి, నువ్వేం చేసినా సరే, శిక్షాష్టకం ఎందో శ్లోకం ఉంది కదా, నువ్వు నా ప్రాణనాథుడివి, నా పట్ల నా హృదయాన్ని కొంగదీసినా సరే నువ్వే నా ప్రాణనాథుడివి, ఎందుకంటే నా పైన నీకు పూర్తి హక్కు ఉంది. ఈ కనకదాసు అన్నాడు, నా పైన నీకు పూర్తి హక్కు ఉంది, ఏం చేయడానికైనా నీకు హక్కు ఉంది స్వామి అని చెప్పినప్పుడు, ఏదైతే మళ్ళా స్వామి ఇంతకుముందు ఒక వ్యక్తికి చెప్పాడు కదా, ఆయన వచ్చి స్వయంగా పరిగెత్తుకుండా వచ్చి, అయ్యా ఆయన స్వయంగా ఆ శ్రీనివాసుడి భక్తుడు నాయన అంటే, అప్పుడు దాకా ఏం చేశారండి, ఆయన కొట్టారు. వెంటనే ఆ యొక్క వ్యక్తి చెప్పగానే మళ్ళా ఆ వ్యక్తిని పల్లకిలో తీసుకెళ్తున్నారు. ఒక నిమిషం కింద ఆధారం లేదు, ఒక నిమిషం కింద కొట్టారు. ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ కాసేపు తర్వాత అతన్ని పల్లకిలో ఎక్కించుకొని చక్కగా మంచి ఆయనకి అన్ని ఏర్పాట్లు చేశారన్నమాట. అందుకని భగవంతుని యొక్క నిర్దేశం ఉన్నప్పుడు మనం ఏం జరిగినా పర్వాలేదు, మనం భగవంతుని యొక్క అంశలమే. మన జీవితంలో ఏం దుఃఖం జరిగినా, సంతోషం జరిగినా, ఆనందం జరిగినా మనం ఆయన యొక్క దాసులం. ఆయన మనలో ప్రక్షాళన చేయడానికి, ఎట్లయితే బిడ్డ తప్పు చేసినప్పుడు తల్లి కొట్టి అతనికి మంచి చేయడానికి, మంచి ఇవ్వడానికి, గుడ్డు ఇవ్వడానికి, చాలా మంచి ఇవ్వడానికి, అలాగే భగవంతుడు కూడా మన జీవితంలో కొన్ని సంఘటనలు, ఏదైతే ఇప్పుడు ఈ కనకదాసు, ఈ పేరు ఈయనే కనకదాసు. ఈ కనకదాసు తర్వాత ఆయన భగవంతుడి మీద ఎన్నో వందల వేల కీర్తనలు పాడాడు. కర్ణాటకలో కనకదాసు అంటే చాలా ఫేమస్. ఆయన కనకదాసు స్టోరీ ఇదంతా కూడాను. ఆయన జీవితం చాలా అద్భుతమైంది. భగవంతుని యొక్క ప్రేమ పొంది ఒక ఆత్మను తన దగ్గర రప్పించుకోవాలంటే భగవంతుడు ఏదో విధంగా రప్పిస్తాడు. అట్లాగే మన అందరికీ కూడాను భగవంతుడు తన దగ్గర రప్పించుకోవాలని చెప్పేసి మన కోసము శిల ప్రభుపాదుల వారిని ఆయన ఆధ్యాత్మిక లోకం నుంచి తన సందేశాన్ని పంపించి ఈ దివ్యనామ చైతన్య మహాప్రభు స్వయంగా వచ్చి మన ఈ ఆత్మలందరినీ కూడా మన దగ్గర రప్పించుకోవడానికి స్వామి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక్కడ అదే చెప్పారు కదా, అణు ఆత్మ. మనం ఏదైతే మనం ఆయన పట్ల చూడట్లేదు, చెట్టు పక్కనే ఉన్నప్పటికీ కూడా చూడట్లేదు, మరి తన వైపు తిప్పించుకోవడానికి ఈ గురువుని పంపిస్తాడు. గురువు మన జీవితంలోకి ఎప్పుడైతే వచ్చినప్పుడు మనం చక్కగా ఆ భగవంతుని చూస్తాము. భగవంతుని యొక్క నామ రూప గుణాల లీలలు స్మరించుకుంటూ ఉంటూ అంతిమ సమయంలో ఏదైతే
ఆ దివ్యనామం జపించడం ద్వారా మనం తిరిగి భగవద్ధామం వెళ్ళడానికి మన యొక్క పాపము గాని పుణ్యం గాని ప్రక్షాళన అయిపోతుంది. ప్రక్షాళన అయిపోయి మనం తిరిగి భగవద్ధామం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనము ఈ శరీరం నశించవచ్చు కానీ ఆత్మ నశించదు. మనము శాశ్వతంగా ఉండే వాళ్ళము, నిత్యమైన వాళ్ళము, పురాతనమైన వాళ్ళము, భగవంతుని యొక్క నిజమైన అంశలము. అందుకని ఇప్పుడు ఏదైతే కనకదాస్ జీవితంలో ఏదైతే భగవంతుడు ఏర్పాటు చేశాడో తన దగ్గర రప్పించుకోవడానికి, అట్లాగే మన అందరి జీవితాల్లో కూడా ప్రభుపాదుల వారు ఈ దివ్య ఆధ్యాత్మిక గ్రంథాల సందేశాన్ని, కృష్ణుడి యొక్క సందేశాన్ని మనకు అందించి తిరిగి తన దగ్గర రమ్మని చెప్పేసి భగవంతుడు ఆహ్వానం పలుకుతున్నాడు. మనము ఈ దివ్యనామం ఏదైతే ఆయన దగ్గర రావడానికి ఒకే ఒక మంత్రము, ఈ యొక్క కలియుగంలో చెప్పిన ఒకే ఒక్క మంత్రము, హరేర్నామ 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 ఇవ కేవలం కలో నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ గతిరన్యద. ఈ కలహాల కపటాలన్నీ కలియుగంలో మనము భగవంతుని చేరుకోవడానికి ఒకే ఒక్క మార్గము హరినామం తప్పితే, హరినామం తప్పితే, హరినామం తప్పితే వేరే మార్గం లేదు. అందుకని మనము మన యొక్క ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం మీరందరూ ఎటువంటి స్థితిలో ఒక్కొక్క వయసులో ఒక్కొక్కరు ఉన్నప్పుడు కూడా మనందరం కూడా డబ్బు ఉన్నవాడు, డబ్బు లేని వాడు, చదువు ఉండొచ్చు, చదువు లేని వాడవచ్చు, ఏదైనా సరే ఏది ఉన్నప్పుడు కూడా మనందరికీ ఒకే ఒక మంత్రము, అదే మనం ఉద్ధరించేది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. ఈ యొక్క దివ్యనామం ద్వారానే మనము ఈ భగవంతుని యొక్క సన్నిధి చేరడానికి మనం శాశ్వతమైన వాళ్ళము. మన యొక్క స్వరూపము శాశ్వతం కాబట్టి మనము భగవంతుని యొక్క అంశలం కాబట్టి ఆయనకు సేవ చేయటమే మన నిత్య ధర్మము అనే యొక్క సందేశాన్ని ఈ శ్లోకంలో కూడా మనకు చెప్తూ 4 విధాలుగా ఆత్మ ఎప్పటికి చనిపోదు, మరణం ఉండదు, అది జన్మించదు, నిత్యము, శాశ్వతము, పురాతనము అనే విషయాన్ని మనం అర్థం చేసుకుని మన జీవితంలో ఈ దివ్యనామం జపించి తిరిగి మనం భగవద్ధామానికి, వైకుంఠ ధామానికి మన సొంతగా కాదు, గురువు చేయి పట్టుకొని, ప్రభుపాదుల వారి చేయి పట్టుకొని వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఈ యొక్క క్లాస్ లోని సందేశం. హరే కృష్ణ. ఈ యొక్క క్లాస్ లో ఏదన్నా అర్థమైందా, అర్థం కాలేదా, ఏదన్నా ఫీడ్బ్యాక్ మీకు ఏదైనా ఉంటే కొన్ని మాటల్లో చెప్పాలన్నా చెప్పొచ్చు. హరే కృష్ణ. ఆయన పేరు కనకదాసు కాదనుకుంటా ప్రభుజీ, పురంధరదాసు కదా? లేదు, ఆయన పురంధరదాసు అది వేరండి, అది వేరే స్టోరీ. ఇది కనకదాసు. పురంధరదాస్ స్టోరీ వచ్చేసి అది మహారాష్ట్రలో పాండురంగ విఠలతో అనుసంధానం ఉంటుంది. అది మీకు ఇంకో రోజు చెప్తాను నేను. ఇది కనకదాసు. ప్రభుజీ, మరి కనకదాసు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు దేవుణ్ణి చూపించు అన్నప్పుడు ఇట్లా కొట్టించడం ఇలా జరిగింది. మరి చివరికి వాళ్ళకి చూపించినట్ట ఎలా తెలుసుకోండి? లేదు అంటే గురువు గారికి తెలుసు భగవంతుడు వచ్చారు, భగవంతుని చూపించగలడని చెప్పి అర్థం. కానీ వాళ్ళ చూడడానికి ఈ యొక్క అపవిత్రమైన నేత్రాలతో భగవంతుని చూడలేం కదండి, చూడలేరు కదా. అందువల్ల ఏంటంటే వాళ్ళకి వచ్చినప్పటికీ ఒక భక్తుడు చెప్పాడు, గురువు గారు చెప్పినప్పటికీ వాళ్ళకి విశ్వాసం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఈ రూపంతో చూడాలనుకుంటాం, భగవంతుడు ఈ రూపంతో ఎప్పుడు రావాలని లేదు. కానీ విశ్వాసం లేదు. ఇతనికి విశ్వాసం ఉంది, వాళ్ళకి విశ్వాసం లేదు. అందుకని ఈ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి గురువుకు మాత్రం పూర్తి విశ్వాసం ఉంది తన భక్తుడి, తన యొక్క శిష్యుడి పట్ల. కానీ వాళ్ళకి విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళు ఎంతకాలం ఉన్నా అట్లాగే ఉంటుంది. అందుకే మనకి ఒక స్టోరీ చెప్తారు, మనకి చిన్న స్టోరీ. ఈ భగవద్గీత చెప్తూ గురువు గారు ఏం చెప్తారంటే, ఆయన ప్రహ్లాద్ అందుకే చెప్తారన్నమాట, అందుగలడు ఎందు లేదు సందేహం లేదు, ఎందెందు వెతికిగా అందెందేగలడు చక్రి. ప్రతి అణువున మనం చెప్తారు కదా 8వ అధ్యాయంలో ఏంటి, భూమి రాపో నలో వాయు కమ్మనో బుద్ధి రేవచ. ప్రతిదీ ఆయన యొక్క సృష్టి, ఆయన యొక్క రూపంలో ఉన్నాడన్నమాట. ప్రతి దాంట్లో ఆయన ఉన్నాడు. అలాగే ఈయన చెప్తారు, ఒకసారి గురువు గారు పిల్లలందరికీ విద్యాభ్యాసం అయిన తర్వాత ఒక్కొక్క అరటి పండు ఇచ్చి, ఆయన భగవంతుడు లేని ప్రదేశంలో, ఎవరు లేని ప్రదేశంలో మీరు వెళ్ళి పండు తినని చెప్పినట్టు. అయితే ఒక్కొక్కరు చెట్టుకి వెళ్తారు, ఒకసారి గోడలకు ఎక్కుతారు, ఒకళ్ళు తలుపులు వేసుకుంటారు, దుప్పటి కప్పుకొని తింటారు, అందరు తింటారు. 10 మంది విద్యార్థులు వాళ్ళు వచ్చేసి చెప్తారు, రకరకాలుగా మేము తిన్నామని చెప్తారు. 11వ విద్యార్థి అంటాడు, స్వామి గురుదేవ, మీరు చెప్పిన సందేశం ప్రకారం, మీరు చెప్పిన క్లాస్ ప్రకారం నాకు భగవంతుడు ఈ ప్రదేశంలో లేడు, ఆయన అణువణువులో కణకణంలో ఉన్నాడు, అందుకని నాకు భగవంతుడు లేని ప్రదేశమే లేదు, అందుకని నేను భగవంతుడు లేని ప్రదేశం నాకు కనపడలేదు, అందుకని నేను తినలేకపోయాను చెప్పేసి. ఈ 10 మంది విద్యార్థులు వాళ్ళు క్లాస్ పాస్ అవ్వలేదు, ఇతను పాస్ అయ్యాడు. అట్లా ఏంటంటే గురువు పట్ల విశ్వాసం ఉండాలి, గురువు వాక్కు పట్ల పూర్తి నిబద్ధత ఉండాలన్నమాట. అలాగా మనము పరంపూజ్య జయప్రతాస్వామి గురు మహారాజు గారికి శీల ప్రభుపాద వారు చెప్పారంట, నీకు దేవభూమి, దైవరాజ్యాన్ని ఇస్తున్నాను,
దీన్ని నువ్వు డెవలప్ చెయ్యి, నువ్వు 50,000 మంది శిష్యుల్ని తయారు చేసుకో, 50 మంది శిష్యులు తయారు చెయ్యి, ఇక్కడ భవిష్యత్తులో 50,000 మంది నివసిస్తారు ఈ యొక్క మాయాపూర్లో అంటే ఆయన ఆశ్చర్యపోయారంట. ఎవరు నమ్మలేదు అప్పట్లో. కానీ ఈ రోజు మనం చూసామంటే మాయాపూర్ వెళ్ళినట్టయితే మనకు ఉండడానికి రూమ్స్ లేవు. మరి ఈ రోజున గురువు గారి యొక్క మాట పట్ల విశ్వాసంతో ఆయన పరమపూజ్య జయపద గురు మహారాజ్ గారు ఎంతో తీవ్రమైన కేవలం శిల ప్రపాదుల వారి యొక్క నిర్దేశాలను పాటిస్తూ వారికి 50 ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా ఆయన చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ రోజున మరి వారికి 50,000 మంది కాదు, ఇంకా అంతకన్నా రెట్టింపు 1,00,000 మంది దాకా ఉన్నారు. అందువల్ల ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, గురువు పట్ల విశ్వాసం కనుక ఉన్నట్లయితే ఏదైనా మనం సాధ్యమే. కానీ ఆ యొక్క శిష్యులకి విశ్వాసం లేదు. వాడు చూపించినప్పుడు వాడు చూడలేకపోయారు అన్నమాట. ఏ రూపంలో అయినా రావచ్చు భగవంతుడు అనేది తెలుసుకోలేదు. భగవంతుడు తెలుసుకోలేకపోయారు. విశ్వాసం ఉండాలి ముందు. విశ్వాసం లేకపోతే మనం చెప్పలేము. ఇప్పుడు మా ప్రపాద్ వారు చెప్పిన ప్రతి విషయాన్ని మనం ప్రపాద్ వారు చెప్పారంటే ఆయన స్వయంగా చైతన్య మహాప్రభు యొక్క సేనాధిపతి కాబట్టి మనకి భగవంతుడు సందేశాలు తీసుకొచ్చాడు. హరే కృష్ణ మంత్రం చెప్తున్నాడు. హరే కృష్ణ మంత్రం చెప్పడమే. ఇంక మన దాంట్లో నుంచి అది బాగుందా ఇది బాగుందా, మనం డాక్టర్ గారు మెడిసిన్ ఇచ్చారండి, ఆ మెడిసిన్ పనిచేస్తుందా లేదా మనం చూడలేము, దానికి అర్హులం కాదు. డాక్టర్ గారు చెప్పారు ఈ కలియుగానికి మంది ఇదే, మనం మంది ఇచ్చారు కాబట్టి ఈ మంది మనం స్వీకరించాలి. ఇక మళ్ళా దాని జోలికి ఆ స్టెప్ అక్కడేసి ఇక్కడేసి వద్దు. హరే కృష్ణ మహామంత్రం చెప్పారు, హరే కృష్ణ మహామంత్రమే మనం చెప్పించాలి. అది ఆ విధంగా మనం విశ్వాసంతో ఉంటే బాగుంటుందని. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు మీరు చెప్పారు కదా దేవుడు ఏ రూపంగానే వచ్చి మనని కాపాడుతాడని. అది నిజంగా నిజం సార్. నేను 3 years బ్యాక్ మస్కట్ అనే ఒక దేశం ఉంది ఒమన్ కంట్రీలో, ఇక్కడ జాయిన్ అయినాం. హరే కృష్ణ జాయిన్ అయినాం. అప్పటిదాకా మాకు తెలియదు, ఉందని కూడా తెలియదు. 2021లో అక్కడ ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, లేబర్ వాళ్ళు అందరు కలిసి వర్కింగ్ వస్తారనమాట. నిజంగా మన దేశం ఎప్పుడు వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు చెడవాళ్ళు కాదని చెప్తుంటారు కదా, అది నిజంగా నిజం. అయితే ఒక పాకిస్తాన్ ఆమె, లేబర్ వాళ్ళు ఆమె పరిచయం అయింది. మనకు అమాయకులం కదా, మనం మంచిగా మాట్లాడతాము, ఇంట్లోకి పిలుచుకొచ్చుకుంటాము, మంచిగా మాట్లాడతాం కదా. అయితే ఆ రోజు ఏమైంది, ఆమె వాళ్ళ ఆయన ఎప్పటి నుంచో ప్లాన్ వేసారు, ఇప్పుడు హిందువులు వీళ్ళ దగ్గర లూట్ చేయాలని. అయితే మా ఆయన పొద్దున పోతాడు, రాత్రి వస్తాడు అనమాట. వీళ్ళు అన్ని కనుక్కుంటారు మన గురించి, A to Z డీటెయిల్. వీళ్ళ దగ్గర సంపాదన ఎంత ఉంది, వీళ్ళు ఏం చేస్తారని. ఆమె వచ్చింది, తలుపు కొట్టింది, నేను తలుపు తీసిన, ఇంట్లో కూర్చుంది సార్, మంచిగా కూర్చుంది. మళ్ళీ మీ ఇల్లు చూస్తా అనేది, బెడ్రూమ్ చూస్తా అనేది. ఆమె చాలా భారీగా ఉంది, దొబ్బగా, ఒక భారీ విగ్రహం లాగా ఉంది ఆమె. నాకు అప్పటి వరకు ఏం అర్థం కాలేదు. మా ఆయన వస్తాడు అని చెప్పింది. మీ ఆయన మా ఇంటికి ఎందుకు వస్తాడు, అది పరిచయం లేను, పోం కదా మనం, పిలుస్తున్నాను పోయేది. నేను అనుకుంటూనే ఉన్నా, ఈయన మా ఇంటికి అంటే వాళ్ళిద్దరు భారీ ఫిగర్లు, వాళ్ళిద్దరు కలిసి ఆయన డోర్ డెలివరీ చేశారు అనమాట, ఫుడ్ ని డోర్ డెలివరీ చేశారు ఆయన. వాళ్ళిద్దరు కలిసి నన్ను లూట్ చేయాలనో ఏమో హామ్ చేయాలని ప్లాన్ చేశారు మొత్తానికి. అయితే మా ఇంటి పక్కల ఇటు సైడ్ డోర్స్ దగ్గర అనమాట, ఫ్లాట్ అనమాట, అది బిల్డింగ్ లో ఫ్లాట్స్. నిజంగా కృష్ణగమాడు పంపించాడు. మా పక్కింటి ఆమె అనిత వచ్చి, ఆయన వచ్చేసిండు, వచ్చి తలుపు ముందు నిలబడుకున్నాడు, బెల్లు కొట్టబోయిండు. అనిత మేడం వాళ్ళ ఆయన, ఇద్దరు కేరళ వాళ్ళు అనమాట. ఇద్దరు, ఆయన ప్రిన్సిపల్, వాళ్ళ ఆమె కేరళ టీచర్ అనమాట, ఆమె సబ్జెక్ట్ టీచర్. వాళ్ళు నాకేదో ప్రసాదం వచ్చిండ్రు, వీళ్ళని చూసి ఆయన పారిపోయిండు. ఇంకా ఆ ఫేస్ చెప్తుంది అనేది. వీళ్ళిద్దరు కలిసి నన్ను ఏమో చేయబోయిండ్రు, వాళ్ళిద్దరు వచ్చిండ్రు. అంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక మనిషి, ఒక సపోజ్ వాళ్ళు రాలేదే అనుకోండి, వీళ్ళిద్దరు కలిసి నన్ను ఏమైనా చేయొచ్చు. మా ఆయన పొద్దున పోతే రాత్రి 8కి వస్తుంది. ఇంకా ఆ రోజు నుంచి మన దేశం వాళ్ళతోనే మాట్లాడాలా, మన కృష్ణ భక్తులతోనే మాట్లాడాలా, వేరే వాళ్ళతోటి మాట్లాడకూడదని నేను ఫిక్స్ అయిపోయినా. హిందువులతోనే మాట్లాడాలి అన్నట్టు. ఆ రోజు గాని వాళ్ళు రాకుంటే మీరు ఇమాజిన్ చేసుకోండి సార్, నాకేమయ్యాదు, అర్థం చేసుకోండి. అట్లా దేవుడు మనల్ని ఎక్కడైనా కాపాడుతాడు, ఎట్లనో వచ్చి కాపాడుతాడు. కృష్ణ అయితే నాకు అర్థమైంది, ఇట్లనే ఖచ్చితంగా అండి. భగవంతుడు మనకేంటంటే రకరకాల సందేశాలు ఇస్తాడు. ఒక్కోసారి మనం అనుకుంటాము ఎప్పుడు కాపాడదు, ఒక్కోసారి మనకు దెబ్బలు కూడా తగులుతుంటాయండి. దెబ్బలు తగిలినప్పుడు కూడా అది భగవంతుని కృపగానే భావించాలి. ఇది మనకి ఏదో ఒక గుణపాఠం నేర్పించడానికో, లేకపోతే దాని మీద అటాచ్మెంట్ తగ్గించడానికి, ఆయన పట్ల ప్రేమ నేర్పించడానికి, రకరకాలుగా భగవంతుని యొక్క ప్లాన్స్
ఏ విధంగా అయినా సరే ఆయన మనకు చెప్తున్నారు కదా చైతన్య మహాప్రభు నదనం నజనం నా సుందరిం నా కవితాంబాన్ జగదీశ కామయే మమ జన్మని జన్మనేశ్వరే భవతా భక్తులు అహితుకి మనం ఈ యొక్క దివ్య ఆధ్యాత్మిక శ్లోకం మనం చదువుకున్నట్లయితే కనుక మనం ఒకటే ఏమైనా నాకు వద్దు స్వామి, నీ యొక్క సేవ నాకు కావాలి, అదొద్దు ఇదొద్దు. అందుకని అది చూసుకున్నప్పుడు అది మనం ప్రార్థన చేసినట్లయితే ఏదో విధంగా తన దగ్గర రక్షించడానికి ఆయన రకరకాల ప్లాన్లు వేసి మనల్ని ఆ విధంగా తన దగ్గర రప్పించుకోవడానికి ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. ఒకటే మనం గుర్తుంచుకోవాలి, అర్జునుడు చెప్పాడు స్వయంగా, నమే భక్త ప్రణశ్యతి, నువ్వు చెప్పు నా భక్తుడు అన్నాడు నశించడు అని చెప్పేసి. ఈ దేహం ఏదన్నా ఇబ్బంది గురి కావచ్చు, ఈ దేహం ఏదన్నా నాశనం కావచ్చు, కానీ ఆత్మరూపంలో స్వయంగా భగవంతుడు ఎప్పుడు మనల్ని తన దగ్గర తీసుకోవడానికి రక్షిస్తున్నాడు. ఇంకా స్వయంగా ఇప్పుడు ఎవరైతే ఆయన వైపు చేయట్లేదు, భక్తి చేయట్లేదో వాళ్ళకే ఆయన పోషణ కల్పిస్తుంటే, ఆయన మీద జీవితాన్ని ఆధారపడి ఆయన పట్ల మనం ఉన్నట్టయితే ఎందుకు రక్షణ కల్పించాడు చెప్పండి? స్వయంగా ఖచ్చితంగా రక్షణ కల్పిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, అనన్యా చింతయంతో మాం యజన పర్యుపాసతే తేషాం నిత్యావ్యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఆ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి జీవుడుగా మనము భగవంతుని ఎప్పుడైతే మనం భక్తుడుగా మారతామో మన పట్ల కేరింగ్ ఇంకా 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 ఎక్కువ ఉంటుంది స్వామికి. భక్తుడిగా మనం మారినప్పుడు, ఆ గురువు మాట వింటూ మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన పట్ల కేరింగ్ ఉంటుందండి. ఒక చిన్న విషయం చెప్తాను నేను. నా లైఫ్ లో జరిగిన చిన్న ఇన్సిడెంట్, చాలా చిన్న విషయమే అది, కానీ నాకు చాలా ఎంతో మార్పు తీసుకొచ్చింది అన్నమాట. చాలా చిన్న విషయం. నేను ఇస్కాన్ లో జాయిన్ అయిన తర్వాత కొద్ది రోజులు, ఇది ఎక్కువ కాలం కాలేదు, ఇంకా నేను పూర్తిగా స్థిరపడలేదు. అంటే ఉన్నాము, కొంచెం నిబంధనలను పాటిస్తున్నాము, ఇంకా దీక్ష అవి కూడా తీసుకోలేదు అప్పటికి. అప్పుడు నేను ఫైనాన్స్ కంపెనీలో జాబ్ చేస్తూ నేను తిరుగుతూ ఉంటాను, ఎప్పుడు కూడాను. తిరుగుతున్నప్పుడు ఒకసారి మా అత్తగారు, మా చెల్లెలి ఊరు నసరాపేట అయితే నేను ఇక్కడికి పని మీద వచ్చాను. కలెక్షన్స్ అమౌంట్స్ వసూలు చేయడానికి వస్తాను, మధ్యాహ్నం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతాను వసూలు చేసుకొని. ఒకసారి మార్నింగ్ పూట ఇంట్లో ఏదో ఇబ్బంది ఉంది, పెందలాడి బయలుదేరి వచ్చాను, వేరే ఊరు తిరుగుతూ వచ్చి నసరాపేట వచ్చాను. అప్పటికే నేను ఏంటంటే ఇక బయట ఫుడ్ తినకూడదని ఆ నిబంధన పాటిస్తున్నాను. ఆ రోజు ఏంటంటే మా అత్తగారు ఆమె రెస్ట్ లో ఉన్నారు, మా చెల్లెలు రెస్ట్ లో ఉంది. అందుకు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నేను ఉండడం నాకు ఇష్టం లేదు, బాగా ఆకలేస్తుంది, బయట తినకూడదు, బయట తినడం మానేశాను. నేను క్యారేజ్ కూడా తెచ్చుకోలేదు, మళ్ళీ ఆకలేస్తుంది. ఆ రోజు ఎప్పుడు లేనంత ఆకలేస్తుంది. సరే వెళ్ళి ఇంకా కలెక్షన్కి వెళ్ళాలంటే కలెక్షన్ వాళ్ళు సాయంత్రం పూట రమ్మని చెప్పారు. అక్కడ మన రాధా గోవింద మందిరం టెంపుల్ ఉంది నసరాపేటలో, బరంపేటలో. అక్కడ కూర్చొని జపం చేసుకుంటూ కూర్చున్నా. టైం 1:45, 2 అట్లా అయింది, 2 దాటిపోయింది. అనుకుంటున్నా, స్వామి నేను నీకోసమే నీ భక్తి చేసుకున్న తర్వాత బయట ఎక్కడికి వెళ్ళకపోతున్నా, మళ్ళీ ఆకలేస్తుంది స్వామి, ఎందుకో నువ్వు అంటారు కదా అన్ని పోషణ అంతా చేస్తారు కదా అని చెప్పేసి అదేదో భగవద్గీతలో శ్లోకం ప్రపాద వారి తలుచుకుంటా ఉన్నాను అనమాట. తలుచుకుంటూ ఆయన జపం చేసుకుంటూ ఉన్నాను అనమాట. కూర్చున్న తర్వాత ఎంత ఆకలిగా ఉందంటే నీరసం వస్తుంది అనమాట నాకు. కాసేపు అయిన తర్వాత నాకు ఎవరు పరిచయం లేదు, నసరాపేటలో ఎవరు పరిచయం లేదు. ఎవరో ఒక పూజారి గారు ఎవరో వచ్చారన్నమాట. వచ్చి అందరూ ఎవరు లేరు ఆ టైంలో, టెంపుల్ క్లోజ్ చేసి ఉంది, జపం చేసుకుంటే వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. వచ్చిన తర్వాత ఏమైనా తిన్నావా అన్నారు. లేదు స్వామి, నేను పలానా గుంటూరు నుంచి వచ్చాను, పని మీద వచ్చాను, ఇక్కడ లేదు జపం చేసుకుంటున్నాను, ఏం ఇంకా పర్లేదు కదా, ఇబ్బంది లేదు కదంటే జపం చేసుకుంటే తిన్నావా అన్నారు. లేదు తినలేదండి, ఇట్లా మా అత్తగారు మా ఉన్నారు కానీ నేను వెళ్ళకూడదు అందుకని వెళ్ళలేదు, నేను జపం చేసుకుని తర్వాత వెళ్ళిపోయి అక్కడ తింటానని నేను చెప్పాను. ఒక నిమిషం ఉండని చెప్పేసి ఆయన వెళ్ళి ఒక ప్లేట్ నిండా రాజభోగ ప్రసాదం మొత్తం తీసుకొని, రాజభోగ ప్రసాదం తీసుకొని ప్లేట్ నిండా పెట్టుకొని వచ్చాడనమాట. ఒక నిమిషం దాకా నాకు ఫుడ్ లేదు, కానీ ఒక 10 నిమిషాల తర్వాత ప్లేట్ లో స్వామివారి అంటే రాజభోగ అయిపోయింది. ఆ రాజభోగ ప్రసాదం మొత్తం తీసుకొస్తే నాకు ఎంత కడుపు నిండిపోయిందంటే ఇక్కడ దాకా వచ్చేసింది అనమాట అది. అయితే నేను ఒక భక్తుల ద్వారా విన్నాను అనమాట ఒక స్టోరీ. ఏంటంటే ప్రసాదాన్ని మనం పారవేయకూడదు, ఎందుకంటే దాంట్లో ప్రతి కణంలోనూ భగవంతుడు ఒక మెతుకు కింద పడితే ఆ మెతుకు భగవంతుడి యొక్క అంతరామృతాలు టచ్ చేసి ఉండొచ్చు. అందుకని ప్రసాదం చాలా జాగ్రత్తగా తీసుకోవాలని, అందుకే ప్రసాదం అస్సలు వారేయకూడదు. అందుకని ఒక్క మెతుకు కూడా ఉంచకుండా జాగ్రత్తగా ఇది ప్రసాదం, ఒక 10 నిమిషాల క్రితం ప్రసాదం లేదు, ఇప్పుడు ప్రసాదం లభించింది చెప్పేసి ఆ ప్రసాదం నాకు లభించింది. అది చిన్న విషయం కావచ్చు, నా జీవితంలో ఎంతో గొప్ప మార్పులు తీసుకొచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను నసరాపేట వచ్చినప్పుడల్లా నేను మందిరానికి వస్తూ ఉండేవాడిని. ఇటువంటి మా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే, మా గుంటూరు నుంచి నేను కొన్ని అనివార్య కారణాల వల్ల తిరిగి
నసరాపేట నేను షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక 4 నెలలు అయింది. మేము నసరాపేట షిఫ్ట్ అయ్యి టెంపుల్ దగ్గరలోనే మేము ఒక హౌస్ తీసుకొని అక్కడ ఉంటూ నా సేవ చేసుకుంటూ మందిరానికి ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వెళ్ళేవాడిని. 3 నెలలకు, 4 నెలలకు, 6 నెలలకు. ఇప్పుడు ఖచ్చితంగా వారానికి 2-3 రోజులు మందిరానికి వెళ్ళి ఆ రాధా గోవిందుని దర్శనం చేసుకుంటున్నాము. స్వామివారి యొక్క దయ అలా ఉందని నేను అనుకుంటాను. అంటే ఖచ్చితంగా భగవంతుని మనల్ని సర్వకాల సర్వావస్థల్లోనూ మనల్ని చూస్తూనే ఉంటాడు, గమనిస్తూనే ఉంటాడు. మన యొక్క ఒక్కసారి దొరకలేదనుకోండి, అది స్వామివారి యొక్క దయ అనుకోవటం, ఆ రోజుకి మనకి ఏర్పాటు కాలేదనుకో. అంతేగాని మనం భగవంతుని నిందించకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మనల్ని సర్వకాల సర్వావస్థలోనూ రక్షణ ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు. ఇదే కాదు, అన్ని జన్మల్లో చేస్తూనే ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. హరి బోల్ హరే ప్రభు, కృష్ణ హరి బోల్. ప్రభుజీ. మంచి ప్రభుజీ ఎక్స్పీరియన్స్ హరే ప్రభు. కృష్ణ. హరే చాలా కృష్ణ. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ. అయితే ప్రభుజీ హరే ఒక చిన్న కృష్ణ. సందేహం ప్రభుజీ. ఇప్పుడు హరే కృష్ణ ప్రభు, కనకదాసుని దండక ప్రమాణాలండి. కనకదాసుని చెప్పండి. భగవంతుడు కలలో కనిపించి ఆ విధంగా నాకు దాసుడవు అని చెప్పారంటే, ఆయన అలా ఎంచుకున్నారంటే ఆయన పూర్వజన్మ సుకృతి ఉండబట్టే అలా జరిగింది. అంతేనండి. పూర్వజన్మ సుకృతి బట్టే ఆయన సుకృతి ఉంటేనే. అంటే ఏమవుతుందంటే కర్మలన్నీ ముగిసిపోయే సమయం వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మళ్ళా మానవ జన్మ లభిస్తుంది. కర్మలు ముగిసిపోతే ఇంత జంతు జనాలు లభిస్తుంది. అందుకే ఇక్కడ ఏం చెప్తారు మనకి శ్లోకం, మనకి ఆరోగ్యంలో కూడా యోగి తన యొక్క మరి ఆ విధంగా పరిస్థితి అయితే అటు ఇటు కాకుండా ఉంటాడంటే, అట్లా లేదు. ఎవరైతే భక్తి చేస్తారో భగవంతుని పట్ల ఉంటారో కనీసం నెక్స్ట్ మానవ జన్మ లభిస్తుంది. ఉత్తమమైన జన్మ అంటే ఒక పుణ్యాత్ముల గృహంలో కానీ, భక్తుల గృహంలో కానీ ఇట్లా పుట్టి అతను తొందరగా భక్తి చేయడానికి అవకాశం లభిస్తుంది చెప్పినట్టుగా. ఏంటంటే ఎవరైతే భక్తి చేస్తున్నారంటే మన యొక్క పూర్వకర్మలు తొందరగా నశించిపోతేనే ఆ దగ్గరకు రాగలదు. కానీ జీస్వామి గారు చెప్తారు ఒకసారి మాట, కృష్ణ అనే నామం పలకాలన్నా, కృష్ణ భక్తి చేయాలంటే ఎన్నో కోట్ల జన్మల పాటు వ్రతాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు అన్ని ముగించుకొని ఒక సుకృతి అంతా ఒక్కసాట వస్తే గాని మనం కృష్ణ అనే నామాన్ని పలకలేము, కృష్ణ భక్తి చేయలేము, కృష్ణ జపం చేయలేము అని చెప్పేసి చంద్రశేఖర స్వామి గారు చెప్తారు అనమాట. అట్లాగేంటంటే ఆ వ్యక్తికి దగ్గర కర్మలన్నీ ముగిసిపోయినాయి. అందుకని స్వయంగా అతను స్వయంగా ఎంచుకున్నాడు ఆత్మని. మరి ఎన్నో కీర్తనలు పాడాల్సింది, ఎన్నో కీర్తనలు చేయాల్సింది, స్వయంగా ఎంచుకున్నాడు ఆత్మని. అందుకని ఆయనకి తొందరగా ఆ గురువు దగ్గర రప్పించడానికి ఏర్పాట్లు చేశాడు అన్నమాట. పైగా ఆమె తల్లి కూడా ఎంతో ప్రార్థించేది శ్రీనివాసుడిని, నా బిడ్డని నీ భక్తులుగా చేసుకోమని చెప్పేసి. ఆ విధంగా ఇప్పుడు మనకి ప్రభుపాదుల వారిని చూశారనుకోండి, ప్రభుపాదుల వారి యొక్క తల్లిదండ్రులు ప్రార్థిస్తారు, నా బిడ్డని రాధారాణి యొక్క ప్రేమైన భక్తుని చేసుకోని చెప్పేసి వాళ్ళు ఎంతమంది ప్రార్థిస్తారు. అందుకనే మరి ప్రభుపాదుల వారు ఆ రాధారాణికి ఇష్టమైన ఎన్నో సేవలు వారు చేయగలిగారు. అందువల్ల వాళ్ళ ప్రార్థనలు కావచ్చు, మన యొక్క భగవంతుడి యొక్క తన ఆత్మను రప్పించుకోవాలంటే ఆ ఏర్పాటు చేయొచ్చు అనమాట. మరి ఇప్పుడు మనకి ఉడిపి దగ్గర కనకదాస్ కిటికీ అంటారు కదా, ఆ కనకదాస్ ఈయన ఒకటేనా? అది నాకు తెలియదు మాతాజీ, మరి అది కూడా ఉండొచ్చేమో, ఒకవేళ తెలియదు నాకైతే. కనకదాసు గుడి మూసేస్తే ఉంది చిన్నది ఏదో కిటికీ ఉందని చెప్పి చెప్తారు, చూస్తారు. అంటే చిన్నగా ఉంటాడు, చిన్న కిటికీలోంచి చూస్తాము. ఆయన ఇప్పుడు కూడా వెనక్కి తిరిగే ఉన్నారు. ఉంది కరెక్టే. నాకైతే ఐడియా లేదు మాతాజీ, అది ఇది ఒకటే కనుక అనేది నాకైతే ఐడియా లేదు. బహుశా కర్ణాటక అదే ప్రాంతంలో ఉండొచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలండి. అజా అని చెప్పారు కదా ఇందాక, అజా గురించి ఇంకొకసారి వివరణ. పెట్రోల్ బంక్ దగ్గరనే క్లాస్ వస్తాను, అందుకని కట్ చేస్తాను. చలి మాట్లాడుతున్నా, డిస్టర్బెన్స్ బాగా. హరే కృష్ణ ప్రభు. మ్యూట్ చేసుకోండి, మిగతా వాళ్ళందరూ ఒక్కళ్ళు మాట్లాడండి, ఎవరో మాట్లాడుతుంది ఒకళ్ళు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. చెప్పండి. ఇందాక అజ అని చెప్పారు కదా, అజ గురించి ఒకసారి వివరిస్తారేమో. అజ అంటే ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు, దీనికి అజం అంటే ఏమి ఇచ్చారు చెప్పండి. అజము అజ అంటే పుట్టుకలేనిది అంటే అదే మనకి అర్థం చేసుకోవాల్సిందంటే, ఈ శరీరం అనేది రకరకాలుగా మారుతుంటుంది, కానీ ఆత్మకి ఎప్పటికీ. ఇప్పుడు మనము మొన్న ఒక పాప మా పాప అడిగింది ఏంటంటే, నాన్న శీల ప్రభుపాదుల వారి ఆవిర్భావము తిరోభావము అంటారు కదా, మరి వారు కాలం చేశారు కదా, ఎందుకు అలా అంటానికి కారణం ఏంటి అంటే,
ఒక చిన్న ఉదాహరణ అంటే ఆచార్యుల యొక్క ఆవిర్భావాలు తిరుభావాలు మనము అట్లా చనిపోయిన రోజు ఇలా వర్ధంతి ఎలా చెప్పం, బయట చూస్తే వర్ధంతి ఇలా చెప్తారు, కానీ మనం ఎప్పుడు కూడాను ఆవిర్భావం తిరుభావం అని చెప్తుంటాం అనమాట. కొంతమంది అడుగుతారు అనమాట, కృష్ణుడు ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు కదా మళ్ళా పుట్టినరోజు చేస్తారు అంటే ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి, సచ్చిత్ ఆనంద రూపము, సచ్చిత్ ఆనంద రూపము శ్రీకృష్ణుడు. అందువల్ల ఆయనకి అసలుకి జననము కానీ మరణము కానీ లేనే లేదు. మరి ఆయన ఆవిర్భావము ఇవన్నీ కూడా ఆ యొక్క గొప్ప గొప్ప ఉత్సవాల్లాగా చేసుకుని ఆ విధంగా భగవత్స్మరణ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. భగవంతుడికే కాదు, భగవంతుని అంశలైన మనకు కూడా అసలు మరణమే లేదు, అజం మనం. అంటే ఎప్పుడు శాశ్వతంగా ఉండే వాళ్ళం మనం, కేవలం శరీరాలు మారుస్తున్నాం కానీ అనే విషయాన్ని ఈ యొక్క శ్లోకంలో ఆత్మ యొక్క గుణాలు లక్షణాలు చెప్తూ, అజము అంటే నువ్వు ఎప్పటికీ నశింపులేని వాడివి, నీకు అసలు పుట్టుకే లేదు, అంటే భగవంతుడితో పాటు నువ్వు ఉంటావు. అయితే గుణరీత్యా సమానం కానీ పరిమాణ రీత్యా వివిధమైన ఏర్పాట్లు ఉన్నాయి. ఆయన చాలా పెద్ద, ఆయన మనం అణు ఆత్మ, ఆయన విభు అని చెప్పేసి చెప్తూ అజం అంటే పుట్టుక లేదు, ఎప్పుడు మనం ఈ శరీరానికి ఉందే కానీ ఆత్మ పుట్టుక లేదనే విషయాన్ని మనకు చెప్తున్నారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు జయంతి అని కూడా అనకూడదు అంటారు కదా ప్రభుజీ. జయంతి అనేది అవునండి, అవును, చనిపోతారు మనుషులకి అంటారు అవును, వాళ్ళు. మరి అవును. ఇప్పుడు మనకి హనుమాన్ జయంతి, గీతా జయంతి అలా కూడా అనకూడదా ప్రభుజీ? అలాగంటే ఆవిర్భావం అని అనాలా? అంటే మనం అది నాకు కూడా నచ్చలేదు. దానికి అక్కడ పెట్టారంటే ప్రత్యేకమైన ఏదో ఒక అర్థం ఉండి ఉంటుందండి దానికోసం. జనరల్ గా ఆ గీతావిర్భావం అని చెప్తారు, గీతా జయంతి అంటే దాని మరి వాడుకలు అట్లా ఉంది, దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. అంటే జనరల్ గా ఏంటంటే హనుమాన్ జయంతి కూడా మనకి అనకూడదు అని అన్నారు ప్రభుజీ. హనుమంతుడి కూడా హనుమాన్ జయంతి అనకూడదు అంటే, అంటే జయంతి ఆ అనేది మనుషులకి చనిపోయిన తర్వాత చేసే వాటిని జయంతి అంటారు అనేది విన్నాను ప్రభుజీ. అందుకని ఆ అంటే మరి అక్కడ ఆ పదం ఎందుకు పెట్టాడు తెలియదు. మనకి వైష్ణవ ఆచార్యుల్లో కానీ ఏదన్నా కానీ ఏంటంటే ఆవిర్భావము తిరోభావము ఆధ్యాత్మికమైన విషయాలుగా మనం చెప్తాం, కానీ మనకి మిగతా మరి అది ఎందుకు పెట్టారు అనేది కూడా నాకైతే అంత సమాచారం నాకు తెలియదు, ఎందుకంటే నేను కూడా అంత అబ్జర్వేషన్ చేయలేదు. ఓకే ఎందుకంటే ఇప్పుడు ప్రభుజీ. మనకి ఎక్కువగా కర్మీస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి మనకి దాని తగ్గట్టుగా ఉండేవాళ్ళు ఉంటే మరి ఆ విధంగా పెట్టుండొచ్చేమో ఒకవేళ అన్న. ఎందుకంటే మనకి వాడుకలో ఎక్కువగా ఉండేవాళ్ళు ఈ వీళ్ళే ఉంటారు కాబట్టి అలా జరిగి ఉండొచ్చేమో. మరి గీతా జయంతి కూడా అంటున్నారు కాబట్టి Yes. అలా ఎందుకు పెట్టారనేది నాకు కూడా తెలియదు అని చెప్పాలంటే. మీరు చెప్పేదాకా నేను కూడా దాని నుంచి ఆలోచన, నేను ఎవరన్నా గురువు శ్రీకృష్ణ అడుగుతాను. జన్మాష్టమి అంటారు కదా ప్రభుజీ. ఓకే. కృష్ణుడికి కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి అంటారు. అంటే ఆ విధంగా మనం భగవంతుని స్మరించుకోవడానికి ఒక విధంగా ఇప్పుడు చాలా మంది విడిగా ఎవరు మందిరానికి వెళ్ళకపోయినా ఆ రోజు ప్రత్యేకంగా ఖచ్చితంగా భగవానుడికి పండు పత్రమో ఫలమో. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఈ జన్మాష్టమి ఈ తిరోభావ ఆవిర్భావ సందర్భంగా ఏం జరుగుతుందంటే ఇంకొక తెలియని ఒక విషయం ఏంటంటే ఆ రోజు కొన్ని పత్రాలని, కొన్ని పుష్పాలని, కొన్ని ఫలాలని ఏదైతే ఆ జీవి ఏదైతే ఉందో, ఆ వృక్ష రూపంలో ఉన్న జీవి అయితే ఉందో ఆ జీవి యొక్క దాని యొక్క ఫలాన్ని తీసుకునేది మనం భగవంతుడికి అర్పిస్తాం అనమాట. ఆ విధంగా ఆ జీవికి కూడా ఉత్తమ గతిని పొందే అవకాశం ఉంటుంది అనమాట, భగవంతుని సేవలో కైంకర్యం చేశాం కాబట్టి మనము. అందుకని మనం ఆ విధంగా రకరకాల ఈ ఫెస్టివల్స్ చేసినప్పుడు ఏంటంటే రకరకాల మనం ఏర్పాట్లు చేసుకుంటాం కాబట్టి ప్రతి జీవికి దానివల్ల ఆ భౌతిక జగత్తు నుంచి విరమణ పొందడానికి అవకాశం లభిస్తుంది. అందుకని ఈ జన్మాష్టమి వేడుకలు కూడాను అందువల్ల మన భగవంతునికి ఆయన శాశ్వతమైన వాడు, మనము శాశ్వతమైన వాళ్ళు అని అర్థం చేసుకోవచ్చు ఈ శ్లోకం ద్వారా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి. ప్రభుజీ అది ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఓపిక ఉండాలి కదా ప్రభుజీ. నమ్మకం, ఓపిక రెండు ఉండాలి. మనం శ్రద్ధ గురువు పట్ల విశ్వాసము మనకు ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా ఎవరైతే మన కృష్ణ భక్తిలోకి వస్తారో ఖచ్చితంగా అందరికీ ఓపిక ఉంటుందండి. కొద్దిగా కోపం వచ్చినప్పుడు, కొద్దిగా బాధ అనిపించినప్పుడు కూడా ఎవరు కూడా ప్రభుపాదుల వారు మనకి ఏమనిపించారంటే ఒక కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకే తెలుసండి ఈ యొక్క శక్తి, మిగతా ఎవరికి తెలియదండి. కృష్ణ చైతన్యంలో ఎవరైతే ఉన్నారో ప్రభుపాదుల వారి సంగతి ఉన్నారో ఒకటి అర్థమవుతుంది. వైఫై లాగా ఒక చుట్టూ మనం వైఫై కనుక పెట్టుకుంటే మన సరౌండింగ్ లో ఎలాగైతే సిగ్నల్ ఉంటుందో, ఎవరైతే హరినామ జపం చేస్తున్నారో, భగవద్గీత భాగవత చైతన్య చరితామృత గ్రంథాలు చదువుతున్నారో, మనకు వైష్ణవులు, కృష్ణుడు ఎప్పుడు రక్షణ రూపంలో ఉంటూనే ఉంటారండి, ఎప్పుడు రక్షణ కల్పిస్తూనే ఉంటాడు. అసలు కృష్ణుడు మన చుట్టూనే ఉన్నాడు, మన అందుబాటులోనే ఉన్నాడు అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ప్రభుపాదుల వారు మన అందుబాటులో ఉన్నారని తెలుస్తుంది, గురువులు మన పక్కన ఉన్నారని. ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి మనం విడిపోమండి. అసలు ముందు కృష్ణుడి నుంచి విడిపోం. మన చుట్టూ ప్రతి సన్నివేశంలో కూడా మనం కృష్ణుని స్మరించుకునేలాగా మన ప్రభుపాదుల వారు చేశారు కాబట్టి మనం ఎప్పటికీ మర్చిపోము. ఆయన మనతోని పాటే ఉంటాడండి కృష్ణుడు.
హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ ఈరోజు చెప్పింది? 2వ అధ్యాయము 20వ శ్లోకం అండి. హరే కృష్ణ. ప్రభుజీ మనము నైవేద్యం వండి పెడతాం దేవుడికి. మంచిగా మనం స్నానం చేసి కడిగి పెడతాం. కానీ మనకు వచ్చే గ్రాసరీస్ అన్ని కంటామినేటెడ్, పొల్యూటెడ్ అయి వస్తాయి. మనకు తెలిసి కూడా మనం పెడితే మనకు పాపమా ప్రభుజీ? అంటే ఒకటేంటంటే అండి, ఏదైతే ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను అనుకోండి, ఇప్పుడు ఈ ఫోన్ ఉందనుకోండి, ఈ ఫోన్ ని మనం ఏం చేస్తున్నాం, దీన్ని ఆధ్యాత్మికమైన మార్గంలో తీసుకొచ్చినప్పుడు దీంట్లో ఉండేవన్నీ కూడా ఆధ్యాత్మికం అయిపోతుంది. అలాగే భౌతికంగా ఈ ఫోన్ ని రకరకాల వాటికి వాడుతుంటారు అనమాట. ఇప్పుడు బయట వండే ఫుడ్స్ కొన్ని రకరకాలన్నీ కూడా వాళ్ళు భౌతికమైన ఇంద్రియ తృప్తి కోసం వాడుతుంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ క్రిములు ఎన్ని ఏదైతే ఉన్నాయో రకరకాల ఈ ఆహార పదార్థాలు ఉన్నాయి, దాన్ని మనం కడిగి శుభ్రంగా కృష్ణుడి ప్రీత్యర్థ్యము, కృష్ణుని కోసము, కేవలం కృష్ణుని సంతృప్తి పరచడానికే గనక మనం గనక ఈ యొక్క వంట గనక చేసినట్లయితే దానివల్ల ఏదైనా చిన్న చిన్న క్రిములు కానీ సూక్ష్మజీవులు కానీ ఏదైనా చనిపోయినప్పటికీ ఆ పాపం అనేది మనకి అంటదు. అపాప విద్ధం, ఆయన పాపం అంటని వాడు. అంటే ఒకసారి సూర్యుడి రూపంలో సూర్యుని లాగా తలుచుకుంటారు భగవంతుని. ఏంటంటే ఆ సూర్యుడు ఏం చేస్తారంటే పవిత్రమైన ప్రదేశాల్లో, మలం ఉన్న ప్రదేశాల్లో అన్నిట్లో పడినప్పటికి కూడాను అది ఆ మొత్తం దాంట్లో ఉన్న మొత్తం కూడా లాగేసేసి దాన్ని పవిత్రం చేసేస్తాడు ఆ ప్రాంతాన్ని అంతా కూడాను. ఆయనకి పాపం అంటది, ఆయనకి ఏం అంటది అవన్నీ కూడా. అట్లాగే మనం చేసే ఈ కార్యక్రమాలు ఏదైతే ఇట్లా వండటం, ఏదైనా క్రిములు ఇలాంటిది ఏదైనా చేసినప్పుడు కూడా మనకి కృష్ణ కార్యం నిమిత్తము భగవత్ ప్రీత్యర్థ్యం మనం చేసినట్లయితే అది మనకి ఆ పాపం అంటదు. లేదా మన ప్రీత్యర్థం అని మనం చేసుకుంటే పాపం అంటుతుంది. ఇప్పుడు భగవంతుని యొక్క మందిరం చక్కగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఏర్పాట్లు చేసినప్పుడు కొన్ని పూలమాలలు కడుతుంటాము, రకరకాల అవి కట్టినప్పుడు మనకి తెలియకుండానే మన కాళ్ళ కింద కొన్ని సూక్ష్మ క్రిములు, సూక్ష్మజీవులు చనిపోతుంటాయి. కానీ మనం భగవంతుని యొక్క కార్యం చేస్తున్నాం, ఆ పాపం మనకు రాదండి. ఎందుకంటే మనం కేవలం కృష్ణ సంతృప్తి పరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అట్లా ఈ విధంగా చేసినప్పుడు అంటే మనం స్వయంగా తెలిసి చేయకూడదు, తెలియకుండా ఏదైనా చేస్తే అది ఏమీ మనకి అంటదు. ఎందుకంటే ఎంత కృష్ణ ప్రీత్యర్థం చేస్తున్నాం కాబట్టి. అర్థమైంది మాతాజీ? అర్థమైంది మాతాజీ. ఎట్లా లైక్ పాలు, పెరుగు ఇట్లాంటి వాటివి కూడా అంటే ప్రతిదీ మనం కృష్ణ ప్రీత్యర్థమే మనం వాడినట్లయితే, ఆ కృష్ణ ప్రసాదం తీసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన ప్రీత్యర్థం మనం చేసినట్టయితే ఈ చేసే ఈ ప్రాసెస్ అంతా జరిగిన ఈ పాప క్రిములు ఏదైనా ఉన్నాయో ఆ క్రిముల ఫలితం లేకపోతే దానివల్ల పాప ఫలితం మనం అనుభవించాలి. ఒక చిన్న చీమను చంపినట్టే లెక్క. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా కావాల్సి కానీ కలుపుతారు అనుకోండి, వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఉంటుంది ప్రభుజీ? ఏమండి? ఇప్పుడు ఎవరైనా కావాల్సుగానే కలుపుతారు అనుకోండి, వేరే వాళ్ళు మనకు వచ్చే ఫుడ్ లా, వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఉంటుంది ప్రభుజీ? అది వాళ్ళ స్థితిని బట్టి ఇప్పుడు ప్రతిదీ లిఖించబడుతూనే ఉంటుందండి. మనం చేసే ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా నీ యొక్క ఈ అహంకారం అని చెప్పేసి ఒక కీర్తన ఉందన్నమాట. అంటే ఏంటంటే ప్రతిదీ మనల్ని అష్టదిక్కాల రూపంలోను ప్రతి రూపంలోను ప్రతి కార్యము ఆయన ఈ కెమెరా నుంచి మనం తప్పించుకోవచ్చు, కానీ దైవనేత్రం అనే కెమెరా నుంచి మనం తప్పించుకోలేము. ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడే తిరుగుతుంది. వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళకి ఖచ్చితంగా చర్యకి ప్రతిచర్య ఉంటుందండి. యొక్క ప్రకృతి ధర్మం ఏంటంటే చర్యకి ప్రతిచర్య ఉంటూనే ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. ఒకసారి ఒక సాయిబు గారు వాళ్ళ తండ్రిని తీసుకొని, ఒక మనవణ్ణి తీసుకొని, తన కుమారుణ్ణి తీసుకొని ఒక నది దగ్గరకు వెళ్తుంటే పిల్లవాడిని నది దగ్గర వదిలిపెట్టేసి తండ్రిని తీసుకొని స్నానం చేయడానికి నదిలోకి వెళ్తున్నాడు. కాళ్ళ దాకా వచ్చినాయి, అరికాళ్ళ దాకా వచ్చినాయి నీళ్లు, మోకాళ్ళ దాకా వచ్చినాయి, మోకాళ్ళ పైన కొద్దిగా వస్తున్నాయి. తండ్రి తీసుకుని వెళ్తూనే ఉన్నాడు లోపలికి. వెళ్తూ ఉంటే ఆ తండ్రి అన్నాడు, కొంతసేపు అయిన తర్వాత, నాయన నీకు మాట చెప్పమంటావా, నన్ను ముంచాలంటే ఇక్కడ మునగవు నాయన, నేను మునగను ఇక్కడ. ఆ ప్రాంతం లెఫ్ట్కి వెళ్ళి కొంచెం దూరం వెళితే అక్కడ ఒక పెద్ద సుడిగుండం లాగా ఉంటుంది, అక్కడ ముంచావంటే క్షణంలో చనిపోతాను నేను. ఎందుకంటే నా తండ్రి నేను అక్కడే ముంచాను, అప్పుడు నన్ను చూస్తున్న ఒడి నుంచి తీసుకొచ్చా ఈ రోజున. ఇప్పుడు నన్ను నువ్వు ఇక్కడ ముంచుతున్నావు, రేపు నీ కొడుకు చూస్తాడు, రేపు నిన్ను అదే ప్రదేశం ఉంచుతాడు నాయన, అందువల్ల నన్ను అక్కడ ఉంచు అని చెప్పాడు అన్నమాట. అంటే
ఏదైతే చర్య జరిగిందో చర్యకు ప్రతిచర్య జరుగుతూనే ఉంటుందండి. మనం ఏది ఇస్తే అదే వస్తుంది. మనము దుష్కర్మ చేస్తే దుష్కర్మే వస్తుంది, సత్కర్మ చేస్తే సత్కర్మే వస్తుంది మనకి. అందుకని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఆ విధంగా కావాలని ఎవరైనా చేసినట్లయితే, అందులో భక్తుడి పట్ల చేసినట్లయితే ఖచ్చితంగా దానికి కొంత శిక్ష ఉంటుంది. కానీ మనము భాగవతం ద్వారా మనకు చెప్తుంది ఏంటంటే, ఆ ఇదైతే పరీక్షిత్ మహారాజు శాపం ఇచ్చినప్పుడు కూడా ఆయన తిరిగి శాపం ఇవ్వలేదు. అందుకని మనము నిందించకూడదు. అది జరిగింది, అది భగవంతుడి సంకల్పంలో నాకు ఇలా జరగాల్సింది జరిగింది కాబోలు. అందుకని మనం ఏదన్నా దబక్కన మనం ఈ నామం చెప్పే నోటితోటి వాళ్ళని ఏమి దూషించరాదు. ఎందుకంటే దివ్యనామం చెప్పిస్తున్నాము, మనకు కొద్దిపాటి శక్తి వస్తుంది. అందువల్ల ఈ శక్తిని మనం వాళ్ళని దూషించడానికి దానికి వాడకూడదు. ఏదైనా ఉంటే ఇలా జరిగిందని మన గురువు గారు చెప్పినట్టయితే గురువు గారి నిర్దేశం మేరకు ఏదైనా చేయొచ్చు, కానీ అంతేగాని మనము దానికి యాక్షన్ మనం తీసుకోకూడదు. ఇది మీకు తెలిసింది. అర్థమైంది మాతాజీ? హరికృష్ణ ప్రభుజీ ధన ప్రణామం. ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. నామంతో ప్రశ్నకి సమాధానం చెప్పగలిగానా? మేము మీకు అర్థమయ్యేలాగా చెప్పగలిగానా లేదో? హరికృష్ణ ప్రభుజీ, హరికృష్ణ ప్రభుజీ మనం దూషించకూడదన్నారు కదా. ఏం రేపు ఒకళ్ళు అర్థం చెప్పండి. అది నామం చేస్తున్న మనోడికి దూషించకూడదు అన్నారు కదా. దూషిస్తే ఏమైందండి? వాళ్ళకి వస్తే మనకేమన్నా అవుద్దండి? యాక్చువల్ గా ఇది చాలా టిపికల్ సబ్జెక్ట్ అండి. ఒకటి మనం చెప్పేది ఏంటంటే, మనం ఏ జీవిని కూడా మనం మనకు చెప్తున్నారు కదా, చైతన్య మహాప్రభు చెప్తున్నారు కదా. అందుకే శిష్టార్థం ఒకటి చదివినట్టయితే మన జీవితంలో ప్రతి సన్నివేశంలోనూ ప్రతి దాంట్లోనూ మన శిష్టాష్టకం చాలా మెయిన్ అండి. శిష్టాష్టం ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సమస్త వేదాలు, సమస్త శాస్త్రాలు, సమస్త పురాణాల సారాంశం అంతా శిష్టాష్టంలో ఉంది. శిష్టాష్టం ఏం చెప్తుంది మనకి? బుక్ లో ఉంటది. నువ్వు కూడా రోజుకో శ్లోకం నేర్చుకోవచ్చు కదా, ఆ బుక్ లో ఉంటుంది. శిష్టాష్టకం మనకు చెప్తుందండి. 3వ శ్లోకము, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదాహరి. చెట్టు కన్నా ఓర్పుగా ఉండాలి, గడ్డి కన్నా వినయంగా ఉండాలి. మానం, అవమానం ఏం జరిగినా సరే మనం కృష్ణ కీర్తన చేస్తూనే ఉండాలి. అందువల్ల మనము ఏదైనా జరిగినప్పటికి కూడా మనం ఓర్పుతో ఉండాలని చెప్పేసి మనకి ఆ శ్లోకం తెలుస్తుంది. హరికృష్ణ ప్రభు, ధన ప్రణామం ప్రభుజీ. ఓకే అండి, చాలా ధన్యవాదాలు. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నారు. చాలా చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు. ఈ క్లాస్ ద్వారా మనకి కృష్ణ కథ చర్చించుకోవడానికి అవకాశం లభించింది. ముఖ్యంగా ఒక భక్తుడి స్టోరీ చెప్పుకోవడానికి. ఈ శ్లోకం ద్వారా మనం ఫైనల్ గా చెప్పుకుందంటే, ఆత్మరూపంలోగా మనం అందరం శాశ్వతమైన వాళ్ళము. మనం శరీరం నశించినప్పటికీ నశించదు కాబట్టి కేవలము ఈ దివ్యనామం జపించడం ద్వారా భగవంతుడు మన కోసం చాలా ఆతృతతో ఉన్నాడు. మనము గురువు యొక్క మాధ్యమంలో, గురువు నిర్దేశంలో మనం భగవద్ధామం వెళ్ళడానికి మనం ప్రయత్నించాలని, దాని ప్రకారం వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాము. ధన్యవాదాలు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్తులందరికీ జై. బ్రహ్మాచార్య శ్రీ హరిదాస్ ఠాకూర్ కి జై. శిల ప్రభుపాద్ కి జై. శిల గురుదేవ్ కి జై. నితాయ్ గౌర ప్రేమానంది. హరి హరి హరి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, మీరు వచ్చినప్పుడల్లా కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు ప్రభుజీ. హరే కృష్ణ. మీరు మా కోసం ఇంతసేపు ఓర్పుగా మీ పనులని మానుకొని ఇంతసేపు శ్రవణం చేయడానికి వచ్చారని మీరందరూ కూడా చాలా గొప్ప వాళ్ళందరూ. మీరందరూ కూడాను భగవంతుని యొక్క ఇంతసేపు మీరు వెయిట్ చేసి గంటన్నర సేపు మీరు కృష్ణ కథ వింటానుకుంటున్నారంటే మీరంతా చాలా శ్రద్ధ కలిగిన వాళ్ళు. మీ విధంగా మేము చెప్పడానికి, మేము పవిత్రం అవడానికి మాకు అవకాశం లభిస్తుంది. ఇదంతా భగవత్ గురు యొక్క సందేశం. మా మనోడు శిష్టాష్టకం ఏంటి, అది నేను కూడా చదువుతా అని అడుగుతున్నారు. ఓకే, శిష్టాష్టకంలోనే సమస్త వేదాలు, సమస్త సారాంశం అంతా కూడా శిష్టాష్టకం ఉన్నట్టే మన జీవితంలో ప్రతి విషయంలోనూ శిష్టాష్టకం మనం అప్లై చేసుకోవచ్చు. శిష్టాష్టకం ఒకటి చాలు, అన్ని వచ్చేస్తాయి దాంట్లో, అన్ని సారాంశం దాంట్లో. ఓకే అండి, నేను రోజు క్లాస్ చేస్తున్నాను. హరే కృష్ణ. అలాగే అలాగే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, దండ ప్రణామం ప్రభుజీ.